తలనుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని అందరినీ కూడా మీరు సజీవులుగా నిలిపినారు. నీ కృపలో మమ్ములను అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. మా పాప దోష అతిక్రమాలు మీరు మమ్మల్ని క్షమించి మరొక మారు నాయన నీ వాక్యము చేత శుద్ధీకరించబడుటకై మమ్మల్ని పరిపూర్ణులుగా చేయుటకై నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. దయచేసి ప్రభువా, నిజముగానే పక్షిరాజుల మధ్యలో కోడిపిల్లలు ఉండలేవని మీరు సెలవిచ్చారు. ఈ గుంపులో ఉండలేకపోతున్నాయి అంటే అవి ఖచ్చితంగా కోడిపిల్లలే. కానీ పక్షిరాజులతో సహవాసం చేయడానికి వాటి మధ్యలో జాతి స్వభావ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ పరిచయవలసినదై ఉన్నదని చెప్పుచున్న రీతిగానే దయచేసి మా మధ్యలో ఏకత్వానికి తీసుకొచ్చేటువంటి ఆ ఆత్మను మా అందరిపైన మీరు కుమ్మరించండి, ప్రత్యక్షతను అనుగ్రహించండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాలు దయచేయండి. బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. దయచేసి ఎవరితో ఎవరు మాట్లాడకూడదు, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు. దైవ సంబంధమైన సన్నిధిలో ఆయనను గౌరవించుచున్నటువంటి ప్రవర్తన, ఆయనను గౌరవించుచున్నాం అనేటువంటి ఆలోచన విధానము, భక్తి క్రమము ఇక్కడ కనపరచబడాలంటాడైనా. గాడ్ డిమాండ్స్ రెస్పెక్ట్. దేవుడు గౌరవములను ఆశించేటువంటి వాడైనా. హీఈస్ ఎ రెవరెంట్ అంటే ఆయన పరిశుద్ధతతో కూడుకున్న గౌరవాన్ని ఆశించేవాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రతి ఒక్కరు కూడా వందనములు చెప్పుకొనుడి అని లేఖన ప్రకారంగానే ముందుకు సాగుతూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. చాలా మంచిది. చదవబడిన లేఖన భాగం కూడా మనం ముందుకు సాగిపోదాం. ఈ భాగాన్ని మనము నిన్నటి దినాన కొంతగా చూసాం. కానీ ఈ రోజున ఉపోద్ఘాత రీతిలో నేను ముందుకెళ్ళడానికి ఆశపడతలేదు. ఇంకొంచెం స్పెసిఫిక్గా, లోతుగా, నేరుగా, సూటిగా మనము క్రమపరచబడవలసినటువంటి మన యొక్క పునాదులనే కానీ, మన భక్తి విధానాలనే కానీ, 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా మనకు తెలుసు అనుకుంటున్నటువంటి మన భక్తిలో ఎన్ని చోట్ల గ్యాప్స్ ఉన్నాయో ఇవన్నీ మనకు బోధపడాలి. దేనికయ్యా అంటే సరి చేసుకోవడానికి, వీటన్నిటినీ కూడా మరమ్మతు చేయడానికి అవసరమై ఉన్నది. ఆమేన్. అయితే దేవుడి యొక్క పరిశుద్ధుడైనటువంటి పౌలు అంటాడు, దేవుడు తన సంఘాన్ని, తన ప్రజలను ఏకత్వంలోనికి తీసుకురావడానికి జ్ఞాన విషయంలోను, విశ్వాస విషయంలోను వారు పరిశుద్ధతలో కూడా అభివృద్ధి పొందినట్లుగా, పరిచర్య ధర్మము జరిగించబడినట్లుగా దేవుడు అనుగ్రహించినటువంటి 5 పరిచరిక వర్గాల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రస్తావిస్తూ ఆయన అంటాడు, దేవుడు కొంతమందిని అపోస్తులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను, సువార్థికులుగాను, ప్రవక్తలుగాను ఈ 5 పరిచారిక వర్గాలను దేవుడు ప్రవేశపెట్టాడు అక్కడ. ఆమేన్. అయితే నిన్నటి దినాన మనం గమనించింది ఏంటంటే, ఒకే వ్యక్తి అన్ని వర్గాలు చేయడానికి కుదరదు, ఒప్పుకోదు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వర్గాన్ని ఖచ్చితంగా వ్యక్తిగతంగా ప్రత్యేకంగా కలిగి ఉండాలి. అయితే ఒక వ్యక్తి ప్రవక్తన అయి ఉండాలా, లేదా సువార్థికుడైనా అయి ఉండాలి, లేదా కాపరైనా అయి ఉండాలి. కాపర్ అన్నవాడు సువార్థికుడిగా పనిచేయడానికి వీల్లేదు, ఒక సువార్థికుడు కాపర్ అవ్వడానికి వీల్లేదు, ఒక ప్రవక్త ఎవాంజలిస్ట్ అవ్వడానికి వీల్లేదు. కానీ అలాగూ జరిగినట్లయితే వారి పూర్వపు పరిచర్యని వారు వదలవలసినదై ఉన్నది. ఆమేన్. 5 పరిచరిక వర్గంలో 5 వేరు భిన్నముగా ఉన్నటువంటి పరిచర్యలు ఒక్కరే అన్నిటినీ చేయదు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం కనబడుతున్నటువంటి సమాజంలో చాలా విషయాలు గమనించాం. కొంతమంది మిక్స్డ్గా అన్నిటినీ కలిపి చేస్తూ ఉన్నారు. ఏ వ్యక్తి అయినా సరే 2 లేదా 3 అంతకంటే మించినటువంటి పరిచర్యలు కలిపినట్లయితే
దేవుడి ప్రవక్త అంటాడు, ఇది పరిపూర్ణ చిత్తము కాదు కానీ అనుమతించబడిన చిత్తమే అంటాడు ఆయన. ఆమేన్. అనుమతించబడిన చిత్తము గుండా దేవుడి యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక నెరవేర్పు జరగడం అనేది అసాధ్యం. నా మాట వింటున్నారా? మళ్ళీ ఎన్నటికైనా సరే అది పరిపూర్ణ చిత్తం దగ్గరికి రావాల్సిందే. మనుషుల్లో చూడండి, దేవుడు జంతువులకు సంబంధించినటువంటి శరీర కలయికను గురించి దేవుడి యొక్క ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతూ ఆయన అంచాడు, మనుష్యులు వారు పిల్లలను కనవలసింది వాక్యము చేతే గాని ఈ శరీర కలయిక చేత కాదు అంటాడు. అయినను వారు పడిపోయిన పాపపు స్థితిని బట్టి అది వారికి అనుమతించబడిన చిత్తము గుండా ఈ కలయికను అనుమతించేశాడు ఆయన. కానీ ఇది అనుమతించబడింది కాబట్టి ఈ తాత్కాలికమైన ఈ కాలంలోనే అది అనుమతించబడి మరలా ఒక్కసారి ఆయన యొక్క పరిమాణంలోనికి వెళ్ళగానే అక్కడ మరలా ఒకడికొకడు పెళ్లికిచ్చుకున్నటయు ఇవేవి కూడా కనబడవు మనకు అక్కడ. ఎందుకయ్యా అంటే పరిపూర్ణ చిత్తం వైపుగా మనల్ని అడుగులు వేయించుటవే ఆయన యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఆమేన్. చాలా మంచిది. నేరుగా ఈ 5 పరిచారిక వర్గాల్లో ఈ రోజున నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి మరీ ప్రత్యేకమైన వర్గము అయ్యా కాపరి. కాపరి వర్గాన్ని గురించి మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. కొద్ది విషయాలు హైదరాబాద్లో చెప్పాను, అక్కడ చెప్పిన వాటిని చాలా సంక్షిప్తంగా కొద్ది నిమిషాలు మీ ముందు పెట్టేస్తా. తర్వాత ముందు కొనసాగించి వేగంగా వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినాలా. అయితే కాపరి అనగానే షెపర్డ్, పాస్టర్ అంటే ఒక షెపర్డ్ అని అర్థం. ఒక గుంపుకి ఒక మందకి కావలి కాసేవాడు అని అర్థం. మిగిలిన 5 పరిచారిక వర్గాలైతే అంటే మిగిలిన 4 వారు సంఘముతో అధిక సమయాన్ని గడపరు. సువార్థికుడు వస్తాడు, బోధిస్తాడు, వెళ్ళిపోతాడు. మరియు అపోస్తలుడు వస్తాడు, సరిచేయాల్సి సరిచేస్తాడు, వెళ్ళిపోతాడు. ప్రవక్త వస్తాడు, ప్రవచిస్తాడు, వెళ్ళిపోతాడు. ఉపదేశకుడు వస్తాడు, లోతైన వాక్యాన్ని వివరిస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ కాపరి మాత్రమే అక్కడ ఉంటాడు వారితో పాటు. ఆమేన్. అయితే ఈ కాపరి యొక్క విషయంలో అనేకమైన అంశాలు ముందు పెడతాను. ఒకటి కాపరి యొక్క ఎన్నిక, కాపరి యొక్క అర్హత, కాపరి యొక్క బాధ్యతలు. జాగ్రత్తగా వినాలి. కాపరి ఎన్నిక, కాపరి అర్హతలు, కాపరి బాధ్యతలు. 4వది కాపరికి మరియు సంఘానికి మధ్యలో ఉండేటువంటి సంబంధం. ఇక్కడ ఏ వ్యక్తిగతమైన వ్యక్తి మాటలు మనకు అవసరం లేదు. ఏదైతే వర్తమానం కూడా చెప్పబడిందో దాన్ని మనం తీసుకోగలగాలి. వర్తమానం చెప్పుచున్న దాన్ని మనం ఆమెన్ అని తీరాలి. ఆమేన్. అయితే జాగ్రత్తగా గమనించాలా. ఇక్కడ మొట్టమొదటిగా కాపరి యొక్క ఎన్నికను గురించి మాట్లాడుతూ ఉన్నాం. కాపరి యొక్క ఎన్నిక, కాపరిని ఎట్లా ఎన్నుకోవాలి? పాస్టర్కి కొడుకై ఉండాలి, లేదా పాస్టర్ని బాగా కాకబట్టి అయిన ఉండాలి కదా. ఎట్లా పాస్టర్లు ఎట్లా తయారవుతారు? ఎలా పెట్టబడతారు? కాపరికి మంచిగా ఉండడం వల్ల. పాత నిబంధన సరైన మాటేగా. పాత నిబంధనలో శిష్యరికం అనే పద్ధతి ఉండేది. మీరు వింటున్నారా? శిష్యరికం అనే పద్ధతి ఉండేది. ఆ శిష్యులలో నుంచి మేలైనటువంటి వ్యక్తిని, యోగ్యమైన వారిని నియమించేవారు. పాత నిబంధన కాలంలో ప్రవక్తలకు కూడా అది ఎవరికైనా సరే శిష్యులుగా ఉండేవారు. ఏలియాకి శిష్యుడు ఉన్నాడా? ఎలీషాకి శిష్యుడు ఉన్నాడా? ఎలీషాకి అయితే చాలామంది శిష్యులు కనబడతారు కదా. అది పాత నిబంధన పద్ధతి. మరి కొత్త నిబంధన ప్రకారంగా కాపరి ఎలా నియమించబడాలా, ఎలా ఎన్నిక చేయబడాలా, ఎలా ఒక సంఘం పైన కాపరిని పెట్టాలా? గట్టిగా చెప్పాల్సి సార్. కరెక్టే, దేవుడి చిత్తం ప్రణాళిక. కానీ అట్లా ప్రాసెస్ ఎట్లా? మీరు కరెక్ట్గా చెప్పినారు. ఏ పద్ధతి గుండా రావడం వల్ల కాపరి ఎన్నిక చేయబడతాడు? ఇవాళ రేపు కాపరుడు చాలా ఈజీ అయ్యా. ఒకటి వారసత్వము. ఇప్పుడు లైన్లో ఉంటారా మీరు? తర్వాత వయస్సును బట్టి. అరే ఏమన్నా అంటే పక్కన ఏమైనా అనుకుంటారన్నా? ఎవరు ఏమనుకోరు. మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. ఎట్లా అవుతారు ఈరోజు కాపర్లు? ఎట్లా అవుతున్నారు?
బాగా మెసేజ్ చదవడం వల్ల. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి తరఫున బ్రదర్ ఒక్కడే మాట్లాడుతున్నాడు అయ్యా. అయ్యా ఎట్లా అవుతారయ్యా కాపర్లు? బైబిల్ క్లాసెస్కి వెళ్ళి గాడ్ బ్లెస్ యూ కరెక్టే, అట్లా కూడా వెళ్ళి కాపర్లే వస్తున్నారుగా కదా. డీడీలు తెచ్చుకొని తత్వవేత్తల యొక్క సర్టిఫికేట్ పట్టుకొచ్చి అట్లా కూడా కాపర్లు అవుతున్నారుగా. ఇంకా తండ్రి చనిపోతే అకస్మాత్ ఎవరిని పెట్టాలో తెలియక కొడుకుని పెడుతున్నారు కొంతమంది. ఇట్లా కూడా ఉన్నాయి కొన్ని సంఘాలు. ఇంకా కొన్ని చోట్లయితే కాపరి మరణం అవ్వగానో వెళ్ళిపోగానో ఆ సంఘంలో అత్యధిక ధనం ఎవరైతే సమకూరుస్తారో తర్వాత కాపర్లు అల్లం చేశారు. మీరు వింటున్నారా? తర్వాత అత్యధికమైనటువంటి అధికారాలు వాళ్ళకి ఇచ్చి అలాంటి వాళ్ళని కాపరి కూడా చేశారు. ఇంకా ఎలా చేస్తున్నారు? కాసేపు మాట్లాడుకుందాం ఇంటరాక్టివ్గా, లేకపోతే ఈ సమయంలో నిద్రపెట్టే ఉన్నారు మీరంతా. ఈరోజు నిద్రపోయే అంశం కాదు ఇది, దద్దరిల్లే అంశం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా అవుతారు కాపర్లు? ఒక నలుగురు సహోదరులు కలిసి ఎవరో ఒకరిని పెట్టుకొని ముందుకు పోయేది, అట్లా కూడా అవుతున్నారు కాపర్లు ఇవాళ రేపు. కరెక్టే కదా? ఇంకా బాగా ఇంగ్లీష్ వస్తే కూడా కాపర్లు అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వర్తమానం ఇంగ్లీష్ బాగా చదువుతారుగా, షిష్ అని. అట్లా కూడా కాపర్లు అయ్యేటోళ్ళు ఉన్నారు కదా. అంతేనా కదా? ఇంకెట్లా అవుతున్నారు కాపర్లు? అరే కాపరితో పాటే మంచి సంబంధం కలిగి ఉండి శిష్యరికంలాగా ఉంటూ 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 చాపక నీరులాగా టపక్కని కాపరవాడు. అంతేనా? అర్థమైంది. ఐ కెన్ రీడ్ యువర్ మైండ్. అయ్యా కుటుంబ సభ్యులు ఎక్కువ ఉన్నప్పుడు అట్లా కాపర్లే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎక్కువ మందిని సంఘానికి నడిపించేందుకు కాపర్లేని వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్టేనా? ఇప్పటిదాకా మీరు విన్నటువంటి ఈ వర్గాలు ఏవైతేనో ఇవన్నీ సాతాను గాడి యొక్క ఎన్నిక, దయ్యం యొక్క పోకడలు. వంశపారంపర్యంగా సినిమా హీరో తండ్రి అయితే కొడుకు హీరో అయితే పర్వాలా, యాజకత్వం అట్లాగా రాదు. రాజకీయాల్లో అవుతుందేమో, యాజకత్వంలో రాదు. యాజకత్వం వేరు, యాజకత్వం వేరు. అర్థమేనా? అంతేనా కదా? ఇక్కడ వేరుగా నడుస్తాయి. ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క ఖచ్చితమైన ఆనవాళ్ళతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అసలు ఒక వ్యక్తి కాపరిగా ఎన్నిక చేయబడ్డానికి దేవుడు చెప్పుచున్న మొట్టమొదటి ప్రాథమికమైనటువంటి మెట్టు కొటేషన్ కూడా తీసుకెళ్తారు చూడండి. (63-0304) 63-0304 దానిలో 83వ పేరా చూడండి. ఏ మనుష్యుడికి కూడా పుల్పిట్ ఎక్కేటువంటి అర్హత లేదు. స్వార్థను ప్రకటించడానికి ఏ మనుష్యుడికి, నా మాట వింటున్నారా అయ్యా? ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ కాపర్ లేకముందు అందరూ లేచి నిలబడి చెప్పినారు, మీకు వర్తమానం తెలియదు కనుక ఆ దినాల్లో. కానీ వర్తమానం తెలిసిన తర్వాత మీరందరూ మార్పు చెందారు, దేవుడి మీద దీవించును గాక. కానీ వర్తమాన ప్రకారంగా, వాక్య ప్రకారంగా ఒక వ్యక్తి పుల్పిట్ పైన నిలబడి అతడు సువార్తను ప్రకటించాలి అంటే కొన్ని ఖచ్చితమైన హక్కులు ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి, క్రమాలు ఉన్నాయి. ఇది లేకుండా వచ్చి ఒక వ్యక్తి పుల్పిట్ ఎక్కి నిలబడి సువార్త ప్రకటిస్తారంటే అతడికి ఆ హక్కు లేదు అంటున్నాడు ఆయన. తర్వాత చూడనా, అతడు ఆ పరిశుద్ధమైనటువంటి ఇసుకలమైన అతడు నిలబడినంత వరకు కూడా అతడు సువార్త చెప్పడానికి పులిపిటి ఎక్కేటువంటి హక్కులు అతను ఎన్నడూకి పొందుకోడు. ఏంటి ఇసుక తిన్నలా? ఇంకొంచెం ముందు మీకు అర్థమవుతుంది. ఒక అవిశ్వాసే గాని, ఒక నాస్తికుడే గాని ఎవ్వరూ వివరించలేనటువంటి ఒక సహజాతీతమైన దైవ అనుభవాలను గురించి ఒక వ్యక్తి పొందుకోకుండా
అక్కడికి ఎక్కడానికి వీల్లేదు. తర్వాత ఇంకొచ్చి చెప్తారు చూడండి. గమనించండి, యేసు ప్రభువు వరుసగా వెళ్తూ పేతురును పిలిచాడు, ఫిలిప్పును పిలిచాడు, ప్రతి ఒక్క శిష్యుని రమ్మని పిలిచి నన్ను వెంబడించండి అని చెప్తూ వచ్చాడు. ఆయన చెప్పిన ప్రతి చోట ఆయన వెంబడించుకుంటూ వచ్చారు. మధ్యలో వరముల ప్రదర్శన కోసం శిష్యులు వాడబడ్డారు. ఇద్దరిద్దరిని పంపించి దయ్యాలను, పాములను, తేళ్లను అనగదొక్కండి, చచ్చిపోయిన వారు లేపండి అని పంపాడే కానీ సువార్త ప్రకటించిన పంపలే. మీరు వింటున్నారా? సువార్త ప్రకటించనని చెప్పలేదు ఆయన. ఆయన చెప్పిందల్లా వెళ్ళి నాకు ఆహారం సిద్ధపరచండి అంటాడు. వెళ్ళాను, సిద్ధపరిచాడు. ఇదిగో అక్కడికి వెళ్ళి వాడు గాడిద కట్టుకుంటాడు. ఆ కట్టిన వాడికి చెప్పు, ఆ గాడిద యజమానుడికి కావాలని ಎಲ್ಲರೂ చెప్పించేసుకుని వచ్చారు. దయ్యాలు పడుతుంటే యేసు ప్రభు దగ్గరికి రావడానికంటే మునుపే శిష్యుల దగ్గరికి వచ్చేవారు. స్వస్థత వరాలు, కృపా వరాల యొక్క ప్రదర్శన కోసము శిష్యులు వాడబడ్డారు. కానీ అంతకుముందు ఎన్నడూ కూడా అసలు వారిని బోధించు అని ఎన్నడూ చెప్పాల. దాన్ని ప్రవక్త అంటాడు, జీసస్ నెవర్ సైడ్ టు డిసైపుల్స్ టు ప్రీచ్. బోధించడానికి ఎన్నడూ చెప్పలేదు, అనుమతించలేదు. తర్వాత ఏది వారికి ఎంత తెలుసు అనేది మాకు అనవసరం. వారికి ఎంతో తెలనివ్వండి. వారు 1000 వర్తమానాలు కాదు, 1200 వర్తమానాలు చదివి బట్టి పెట్టుకొని. మీరు వింటున్నారా? నేను వర్తమానం చదివా, నాకే బాగా తెలుసు. అయితే ఏంది? సో వాట్? నీకు మర్మ సంగతులు అన్నీ తెలిసినా సరే నువ్వు బోధించడానికి అనర్హుడివే. నో మ్యాటర్ హౌ మచ్ దే నోడ్. తర్వాత అంటాడు, వారు మొట్టమొదటిగా చేయవలసిన పని యెరూషలేం ప్రాంతానికి వెళ్ళాలి. వెళ్ళి వారు పైనుంచి వాగ్దానం చేయబడినటువంటి దిగవలసినటువంటి ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవం తర్వాతే బోధించాలా. అయ్యా 1200 వర్తమానాలు చదివినా ఐ డోంట్ కేర్. చాలా మందికి స్వార్థ ప్రకటించి సంఘంలో నడిపించా, ఐ డోంట్ కేర్. స్వస్థతలు వెంబడి స్వస్థతలు చేసా, దయ్యాలు వెళ్ళగొట్టేశా, చాలా మంది భక్తిలో బలపరిచా, ఐ డోంట్ కేర్. పరిశుద్ధాత్మ బాప్తిస్మము జరిగిందా? యేసు ప్రభు వారు చెప్తారు, ఒక వ్యక్తి కాపరిగా అవ్వడానికి మొట్టమొదటి అర్హత ఏంటో తెలుసా? బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. రెండవది, ఏ వ్యక్తి అయినా సరే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకుంటే ఆ పొందుకున్నటువంటి ఆ ఆత్మాభిషేకానికి సంబంధించిన ప్రత్యేకమైన ఫలాలు అర్హత రూపంలో నుంచి వారిలో ఫలాలు ఉత్పత్తి అవుతాయి. కరెక్టేనా? ఈ ఫలాలను గురించి సంఘములో సాక్ష్యాలు చెప్పబడాలా. మీరు వింటున్నారా? దేర్ షుడ్ బి ద ఐ విట్నెసెస్ టు దట్ పర్టిక్యులర్ మినిస్టర్ ఆర్ పర్టిక్యులర్ బిలీవర్. ఆ వ్యక్తిని గురించి సంఘములో అర్హతల రూపమైనటువంటి సాక్ష్యము చెప్పబడాలి. ఏంటది? అంటే సాక్ష్యం అంటే ఏ సాక్ష్యం పడితే ఆ సాక్ష్యం పెట్టి, ఇగో ఈ బ్రదర్ మంచోడే, లేదు ఈయన మంచోడే, ఆయన మంచోడే, అట్ట కుదరదు. బైబిల్లో కొన్ని అర్హతలు ఉన్నాయి, చూస్తాం మనం తర్వాత. ఆ అర్హతల రూపమైనటువంటి సాక్ష్యం అయి ఉండాలి. జాగ్రత్తగా వినాలి. రెండోది అర్హతల రూపమైన సాక్ష్యము. ఇవి రెండు లేనిది, ఇప్పుడు నేను పాస్టర్ని, మంచిగా విను, కొద్ది రోజులు అయిన తర్వాత, ఒక 20 ఏళ్ళు అయిన తర్వాత మీరందరూ బ్రతికే ఉన్నారు బలంగా, గట్టి పిండాల వలె. కాసేపు అనుకున్నట్టుగా నేనేం చేశానంటే మీ అందరి ముందు షమ్ముగాని పట్టుకొని నిలబెట్టా. వీడు కొంచెం దేహంలో బక్కుడు కానీ మంచుకుంటాడు, ఇక నా తర్వాత వీడిని కాపని చేద్దామని చెప్పా. అప్పుడు మీరేమంటారు? ఏమనాలి?
అయ్యో, నేను చెప్పాను ఫలాలు బాగున్నాయి, చక్కగా ఉంది, అంత బాగుంది. ఇగో నేను పాస్టర్గా పెట్టేశా, వచ్చే ఆదివారం నుంచి ఇతడే పాస్టర్ మీకు బోధిస్తాడని చెప్పా. మీరేం చేయాలి? మీరేమని అంటారా? అనొచ్చా అసలు? అరే మీరు ఏం మాట్లాడడం లేదు ఈరోజు మంచి రుచికరమైన భోజనం కూడా ఉంది, త్వరగా మంచి బలమైన ఆహారాలు కూడా దొరుకుతాయి, రండి. ఆత్మీయంగా బలం తీసుకోవాలా, భౌతికంగా బలం రావాలి ఈరోజు అని అంచాడు. ఏమని ఇప్పుడు నేను అలాగే పెడితే మీరు మాట్లాడడానికి అని ఉంటుందా? అంటే నేను పెద్ద పాస్టర్, నేను పెడితే మీరు అడుగుతారా? అడుగొచ్చేస్తారు అట్లా. మూడో మెట్టు దగ్గర దేవుడి యొక్క ప్రవక్త చెప్పిన మాటలు చూద్దాం. ఇప్పుడు నేనేం చెప్పినా మళ్ళీ నా పైన అక్కసి కక్కుతారు. ప్రైజ్ ది లార్డ్. సో జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా చెప్తా చూడండి, 58-0720. ఇవన్నీ హైదరాబాద్లో చెప్పాను. కొంచెం వేగవంతంగా ముందుకెళ్దాం, కొత్తదైన విషయాల వైపు అడుగులేయాలి, లేకపోతే మళ్ళీ పురుగుల దండ వస్తుంది. 58-0720 ప్లేసింగ్ ఆఫ్ డీకన్స్ కదా, పెద్దలను నియమించుట. 58-0720 దాంట్లో 12వ పేర. కొంచెం వేగవంతంగా చదవాలి పీటర్. తెలుగులో ఉందా? చదవండి. దేవుడి యొక్క వాక్యము చేత సంఘము యొక్క చట్టము. అయ్యా మీరు జాగ్రత్త గురించి గుర్తుంచుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇదండి ఇది సంఘం. ఈ సంఘానికి వాక్యానుసారమైనటువంటి సార్వత్రిక నియమాలు ఉంటాయి. ఈ సార్వత్రిక నియమాలలో ఏ సంఘం ఉన్నా ఈ నియమానికి లోబడాల్సిందే. మా సంఘం మా ఇష్టం, మీ సంఘం మీ ఇష్టం అంటే నడవదు, కుదరదు. ఎన్ని సంఘాలు అన్ని సంఘాలు ఈ సార్వత్రిక నియమాలు నడవాలి. మళ్ళీ ప్రతి సంఘము కూడా దేవుడి యొక్క సార్వభౌమత్వ అధికారాన్ని బట్టి దానికంటూ కొన్ని వ్యక్తిగతమైనటువంటి చట్టాలు కలిగి ఉంటుంది. దీన్నే బైలాస్ అంటారు. ప్రతి సంఘానికి బైలాస్ ఉంటాయి. ఇది వాక్యముతో ఏకీభవించబడినంతసేపు దేవుడు దీన్ని ఆమోదిస్తాడు. బైలాస్ అంటే ఏంటంటే వారంలో ఎన్నిసార్లు కూటమి పెట్టుకోవాలి, ఇది సంఘానికి వేరువేరుగా ఉంటుంది. సండే నాడు ఎన్ని గంటలకు పెట్టుకోవాలి, ఇది సంఘానికి సంబంధించి వేరువేరు. ఆ వ్యక్తిగత సంఘంలో ఉండేటువంటి దాని సొంత అధికారం అది. ఇప్పుడు నేను వస్త్రధారణ గురించి మాట్లాడాను, కరెక్టేనా? మిగిలిన సంఘాలతో సంబంధించింది కాదు. ఇది సార్వత్రికంగా కాకుండా వ్యక్తిగత సార్వభౌమత్వ అధికారాన్ని బట్టి పెట్టబడింది. వీటిని బై లాస్ అంటారు. ఇంగ్లీష్లో రాస్తున్నా, కావాలంటే మెసేజ్లో టైప్ చేసుకొని చూసేవాళ్ళు చూసుకోవచ్చు. బై లాస్ అంటారు, సంఘపు చట్టాలు. కానీ ఈ సంఘపు చట్టాలు కూడా వాక్యములో నుంచే వచ్చి తీరాల. ఒక వ్యక్తి యొక్క మనస్సులో నుంచి కొత్తగా పుట్టేది కాకూడదు. వాక్యాన్ని ఆధారం చేసుకునే సంఘ క్షేమాభివృద్ధి విషయమే పెట్టబడాల. కొంతమంది సంఘాలు ఎట్లా ఉంటుంది తెలుసా? స్త్రీలు పురుషులు ప్రైజ్ లార్డ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం తీసి పడేశారు. ఇట్టకే చెప్పుకోవాలా. బైబిల్ ఎక్కడుందయ్యా అని అడిగితే బైబిల్లో కనబడదు, అది బై లాస్లో కనబడుతుంది. ఇప్పుడు సంఘంలో సంఘ పెద్దలు పెట్టారు, ట్రస్టీస్ పెట్టారు, ట్రెజరర్స్ పెట్టారు, డీకన్స్ని పెట్టారు, ఓవర్సీ బిషప్స్ని పెట్టారు. వీళ్ళ పదవీ కాలాలకు పరిమితులు ఉంటాయి. మళ్ళీ అది 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 6 నెలల. ఇది వ్యక్తిగతంగా తమ సంఘాలకు వారు వ్యక్తిగత ఎలాగైనా పెట్టుకోవచ్చు. కొన్ని సంఘాలు 2 సంవత్సరాలు పెట్టుకుంటారు, కొన్నిట్లో 6 నెలలు పెడతారు, కొన్నిట్లో పర్మనెంట్గా పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. అది కానీ బైలాస్కి కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథమే ప్రాముఖ్యమైనటువంటి సోర్స్, అంతేనా? కానీ ఏ ఒక్క బైలా కూడా అంటే సంఘ చట్టము దేవుడి యొక్క సార్వత్రిక చట్టముతో అది విభేదించబడకూడదు. ఆమేన్. తర్వాత కంటిన్యూ చేయండి, చదవండి. ఇది సంఘము యొక్క చట్టము, ఇది సంఘ చట్టము మరియు సార్వభౌమత్వమై ఉన్నది. అందుచేత అది వారు అలా దానిని చెప్పలేరు. ఈ మనిషి మంచి మనిషి అని నేను అనుకొనుచున్నాను. నేను అంటాడు ఏమని, పాస్టర్ గా పెట్టడానికి ఇదిగో ఈ వ్యక్తి చాలా మంచి మనిషి అని నేను అనొచ్చు. అది అలా కాదు. కానీ అట్లా జరగదే. ఓ సహోదరుడు నెవిల్ ఎవరు తెలుసుగా? ఎవరు ఆ సంఘానికి? నెవిలు ఆ సంఘానికి కాపరి, ఈయన పాస్టర్, ఈయన ప్రవక్త.
కాపరి నెవిల్ గురించి మాట్లాడుతూ నెవిల్ అనొచ్చు ఏమని, ఈ మనిషి సరైన వాడని తలంచుతున్నాడు. కాపరి పెద్ద పాస్టర్ కూడా అనొచ్చు ఏమని, ఇగో ఈ వ్యక్తి రైట్ ఫెలో, పాస్టర్ ఉండడానికి ఈ వ్యక్తి సరిపోతాడు అని పెద్ద పాస్టర్ కూడా అనొచ్చు. కంటిన్యూ. లేదా ధర్మకర్తల సమూహము, ధర్మకర్తలు, అబ్బో భలే పదం రాశాడు, డీకన్స్ కి ట్రస్టీస్ కా, ట్రస్టీస్ కి ధర్మకర్తలు, గుర్తుపెట్టుకోండి పదం, నాకు మళ్ళీ నేను మర్చిపోతానేమో. ఈ ధర్మకర్తలు అందరూ కలిసి, అంటే చర్చిలో కొంతమంది కలిసి, ఓ ఈ బ్రదర్ కదా ఆ బ్రదర్ పెట్టుకుందాం అని అనొచ్చేమో. ఈ మనిషి సరైనవాడు అనుకుంటున్నది, ఈయనే సరైనవాడు అని అనుకోవచ్చు. అది సంగమ చేత చెప్పబడవలసి ఉన్నది. అసలు ఈ ఎన్నిక జరగాల్సింది సంఘం అంతటి చేత, ఒక్క వ్యక్తి చేత కాదు. చివరికి ఆ సంఘానికి పైన ఉన్నటువంటి కాపరి చేత కూడా పెట్టబడకూడదు. నమ్మట వింటున్నారా? ఇది ఇగో పరిశుద్ధాత్మ బాప్తిజం అనేటువంటి దాంతో రుజువు పొంది, అర్హతల రూపమైన సాక్షుల రుజువు పొంది, తర్వాత సంఘము చేత ఎన్నిక చేయబడాలి. పాస్టర్ అయినటువంటి నెవిల్కి కూడా అధికారం ఉందా? లేదు, లేదు. ఇవన్నీ మీకు నచ్చినట్టుగా సంఘాలు కట్టుకునే సంఘంలో చూస్తారు. కానీ దేవుడి పరిశుద్ధాత్మ యొక్క నిజమైన సంఘములో సంఘం ఎన్నుకోవాలి. ఇట్లాగే కొంతమంది మా పట్ల అన్యాయం జరుగుతున్నాయా భోజనాల దగ్గర అంటే, అప్పుడు వారు అన్నారు, ఆత్మతో నింపబడిన, అయ్యా ఆత్మతో నింపబడి మంచి సాక్ష్యము కలిగి ఉండిన ఒక 7 ఎన్నిక చేసుకోండి. ఇది బైబిల్ యొక్క నియమం. ఆత్మతో నింపబడి అంటే ఉత్తుత్తగా బైబిల్ చదివి వర్తమానాలు చదివి 4 మర్మాలు తెలుసుకోవడం కాదు. దే షుడ్ బి ఫిల్డ్ బై ద స్పిరిట్, దే షుడ్ లెడ్ బై ద స్పిరిట్. అట్లా ఆత్మచేత నింపబడి మంచి సాక్ష్యమును కలిగి ఉండి ఎన్నిక చేయబడి ఒక 7 తీసుకురండి. ఇప్పుడు తీసుకొని రాబడి ఆ ప్రజలు ఆత్మచేత ఆత్మచేత బాప్తిసం పొందారా? పొందారు. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారా? కలిగి ఉన్నారు. సంఘం ఎన్నుకొని తీసుకొస్తే అప్పుడు వాళ్ళపైన వీళ్ళ చేతుల నుంచి ప్రతిష్ఠించేశారు. ఇట్లా తప్ప ఇంకా ఏ రీతిగానైనా సరే ఒక కాపరి ఎన్నిక చేయబడితే అది ఖచ్చితంగా సాతాను గాడి సంఖ్యలో బంధించబడ్డ సంఘమే. No matter how senior they are, no matter how big their churches, but they're still under the influence of Satan. అది ఎవరైనా సరే, 4 సహోదరులు కలిస్తే కాపర్లు ఏర్పడరు. లేదా కాపరి ఇష్టపడి ఇదిగో ఫలానా వ్యక్తిని పెడతానంటే కాపరి ఏర్పడ్డు. చాలామంది అబ్బో ఈ కాపరి దగ్గర చక్కగా చేతి కింద మోచేతిలాగా ఉండి తానా అంటే తన్నా అంటే రేపటి దినం నన్ను పెడతాడేమోనని బాగా వత్తాసు పలుకుతారు. అట్లా చేయబడి ఎన్నిక కూడా వాక్య విరుద్ధమైనదే, తప్పది. అమ్మో ఇలాగైతే పెళ్లి చేసుకోకుండా మేలు అన్నట్టుగానే ఇలాగైతే అసలు నామినేషన్ చేయకపోవటమే మేలు, నేను పాస్ అనుకుంటాను చెప్పకపోతే మేలు. వాస్తవమే. అందుకే మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఈ ప్రాసెస్ చాలా పెద్దది. అయ్యా మరి ఇవన్నీ మాకు తెలిసే మేము ఎన్నుకున్నామా? తెలియకుండా ఎన్నుకున్నామా? ఇవన్నీ ముందే చెప్తే అప్పుడు వేరేది ఉండేది మా స్టోరీ. వాస్తవమే. ఇప్పటికి కూడా నేను ఓట్లకు సిద్ధంగానే ఉన్నా. ఐఎమ్ స్టిల్ రెడీ ఫర్ ద సిస్టమ్ ఆఫ్ ఓట్. 51% ఎటు పడితే వెళ్ళిపోతాం. ఓట్లు బాగా రావాలని చెప్పేసి రాజీ పడలేంగా, ఓట్లు బాగా రావాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వేసుకున్నామా అని చెప్పలేంగా, ఓట్లు బాగా రావాలని చెప్పి పాపాన్ని ప్రోత్సహించలేంగా, వాక్యంగానే ఖండించాలా. ఉంటే ఉంటాం, పోతే పోతాం. వాక్య విషయంలో రాజీ పడద్దు. ఇక్కడ కాకపోతే మరొక చోటైనా పెట్టుకొని వాడుకుంటాడు కానీ జ్యేష్ఠత్వ హక్కు నమ్ముకున్నట్టుగా ఆత్మ నమ్ముకుంటే చచ్చిపోతామయ్యా. వాక్య విషయంలో రాజీ పడద్దు. ఓట్లు వస్తే లేదు, లేకపోతే లేదు. ఇక్కడ ఓడిపోవచ్చు, ఇంకో చోట ఎన్నికే చేయబడచ్చు. సార్ డైమండ్ ఎవ్రీవేర్ డైమండే, వజ్రం ఏడమైన వజ్రమే. అట్లాగే ఈ ఎన్నిక చేయబడటంలో ఇదే పద్ధతి. ఇది మీకు కనబడతలేదు ఈ రోజున. ఇది కనబడదు. సీనియర్ మోస్ట్ పాస్టర్ సంఘంలో కనబడదు,
బాగా ఏది అత్యధికమైన సంఘాన్ని స్థాపించమని చెప్పుకునే వ్యక్తులే కనబడదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని పెట్టడమో, లేదా మగ పిల్లలు లేకపోతే ఆడపిల్లలకి ఇచ్చి పెళ్లి చేసినటువంటి అల్లుళ్ళకి ఇవ్వడమో ఇవే చూసా. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క అనుభవం జరిగిందా? 2, ఆ అనుభవం వల్ల వచ్చిన అర్హత మూలంగా కలిగే ఫలాలు ఉత్పత్తి అయి సాక్ష్యం పొందుకున్నారా సంఘం ఎదుట? సంఘం తెలాల, సంఘం చెప్పాలా, ఎస్ సంఘం ఎదురుకి ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఇతను పెట్టాలనుకుంటున్నామంటే సంఘం తెలుసా, ఓకే ఓకే బ్రదర్ మంచివాడే, ఎస్ అని చెప్పగలగాల. తర్వాత సంఘం అంతా ఓట్లు వేయించాల. ఓట్లు ఎట్లా వేస్తారు? మీరందరూ ఎంతమంది లంచ్ చేశారు చేతులు లేపండి. లంచ్ చేసిన వాళ్ళ చేతులు లేపండి. ఈ టైము ఎంతసేపు బోధించాలో నాకు అర్థమవుతుంది. లంచ్ చేసిన వాళ్ళ చేతులు లేపండి. అది మీరు అందరూ బాగా షార్ప్ అయ్యారు ఈ మధ్యలో. కొంతమంది లేపారు చూసిన, అందరు లేపట్లే, ఎందుకంటే అర్థమైపోయింది ఎందుకు ఓట్లు కూడా ఇట్లే వేస్తారని. ఓట్లు కూడా ఇట్లే వేయాలి. కాకపోతే సంఘంలో చేతులు లేపని వాడిపైన మళ్ళీ పగబడతారుగా. ఇప్పుడు నేనున్నా, నన్ను కాపరిగా పెడతానని ఒక ఆయన పెట్టాడు. జయం ఉండి చేతులు లేపలే. ఎవరైతే నన్ను పెట్టాలనుకోండి ఆయన చూస్తాడు, ఈ సంగతి చెప్తా, తర్వాత నీ పైన 10 వర్తమానాలు వదులుతా, టార్గెట్ వర్తమానం వస్తుంది. ఈరోజు జరిగేది ఇదే. నా కొడుకునే కాదంటారా? నీ కొడుకు నేను కాదనట్లే, పరిశుద్ధాత్ముడే కాదంటున్నాడు. పరిశుద్ధాత్ముడే కాదంటుంటే మేమెంతయ్యా, చిన్న చిన్న పిల్లలం మేము. అసలు ఈ రోజున సంఘాలు పెట్టడం చాలా సులువైపోయింది, కాపర్లను పెట్టడం చాలా సులువైపోయింది, పరిచర్య తయారు చేయడం చాలా సులువైపోయింది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అంటే మాత్రము ఆశ్చర్యమే. ఈ 5 పరిచారిక వర్గాలు దేనికి? పరిచర్య ధర్మము జరుగుటకు. ధర్మము అంటే పరిచర్యకు చట్టం పెట్టాడు, ఆ చట్టం ప్రకారంగా జరగాల. ఆ చట్టము ఆ క్రమ ప్రకారంగా రాలేదనుకో, ఆ క్రమ ప్రకారంగా వ్యక్తిని పెట్టలేదనుకో, ఈ వ్యక్తి ఎన్నో మీటింగ్లు పెట్టని, సేవ చేయని, లక్షల మందిని కాపాడని, 100 సంఘాలు స్థాపించని, అనేకులకు రక్షణ బాప్తిస్మాలు ఇవ్వని, దేవుని దగ్గర నిలబడ్డప్పుడు మాత్రము నువ్వు ఎవడవో నాకు తెలియదు నిశ్చయంగా చెప్పుచున్నప్పుడు ప్రభా 10 మంది పాస్టర్లను పెట్టా, 100 సంఘాలు స్థాపించా, 1000 మీటింగ్లు పెట్టా, పరిచర్య ధర్మం సరిగ్గా జరిగించలేదు అన్నాడు. ఉప అక్రమంగా వచ్చి అందరా నీవు అనర్హుడు అంటాడు ఆయన. అయితే అక్రమంగా వచ్చిన వారి గుండా కూడా స్వస్థతలు జరుగుతాయా? జరుగుతాయి. ఇస్కరియోతు యూదా ద్వారా స్వస్థతలు జరిగాయా? ఖచ్చితంగా జరిగాయి. కానీ వాడు ప్రభు ఎన్నికలో లేడు. ఇస్కరియోతు యూదా ద్వారా దేవుడి నామం గనపరచబడ్డదా? ఖచ్చితంగా గనపరచబడ్డది. కానీ దేవుని ఎన్నికలో లేడు. ఈ పరిచర్య ధర్మము గుండానే సంఘాలు స్థాపించబడాలి, కాపరులు పెట్టాలా. అయ్యా నేను ఒక మాట చెప్తా ఉండా, నాకు తెలీదు ఈ మాట ఇప్పుడు చూసే వాళ్ళకి ఇంత చిన్న చేపకి ఈదడానికి ఇంత పెద్ద సముద్రమా అని అనిపించుండొచ్చు. కానీ కట్టాలయ్యా సంఘాల్ని, ఈ వర్తమాన ప్రకారంగా కట్టాలా, ఈ పరిచర్యను వర్తమాన ప్రకారంగా సాగించాలా. ఎంత పెద్ద సీనియర్ మోస్ట్ పాస్టర్ నాకు అనవసరం. కానీ ఒక బలమైన సంఘముతో, బలమైన దేవుని యొక్క నడిపింపుతో, పరిశుద్ధాత్మ అభిషేకముతో వర్తమాన ప్రకారంగా సంఘాలు కట్టడం ప్రారంభించాల్సిందే. 100 కట్టి 100 పైన లీడర్ ఉందో నాకు ఆశ లేదు. ఆ 100 చక్కగా వర్తమాన ప్రకారం కట్టాలా, వర్తమాన క్రమ ప్రకారం కాపర్లను పెట్టాలా, వర్తమాన ప్రకారం సార్వభౌమ తప్పచెప్పేసి ఏలుకోనని చెప్పేసేయాలా. 100 సంఘాలున్నా 10 సంఘాలున్నా 1 సంఘం ఉన్నా మనం తినేది గింతే, చచ్చేది గాడికే. కానీ ఈ 5 పరిచారిక వర్గాలు సరిగ్గా పెట్టలేదయ్యా. దేవుడు చాలా మంది పాస్టర్లకి ఈ యొక్క క్రమాలు ఏర్పాటు చేయడానికి ఒక ఉన్నతమైనటువంటి ఎక్కడ ఎవడు టచ్ చేయలేని పరిస్థితిలో 20-30 సంవత్సరాల ఆధిక్యతను ఇచ్చినప్పుడు వారు ఆ సమయాన్ని తమ పేరు ప్రఖ్యాతల కొరకై సంఘాలు స్థాపించి తమ ఉనికిని చాటుకున్నారు. కానీ దేవుడి యొక్క సార్వత్రిక ప్రణాళికను చేయలేకపోయారు. ఫెయిల్డ్, ఖచ్చితంగా విఫలమైపోయారు. మరి ఇక్కడ చేసేదంతా కూడా దేని కొరకు? ఆరాధ్యానికి వెళ్ళడానికేగా. ఇక్కడ చేసేది వర్తమాన వాక్య ప్రకారంగా చేసినప్పుడు అక్కడ ఉన్నతమైన ఫలాలు పొందుకోవా. ఇక్కడ ఎవడో మనల్ని గుర్తిస్తే ఎందుకు, గుర్తించకపోతే ఏం చేయి.
అక్కడికి మనం వెళ్ళినప్పుడు మన తండ్రి 2 చేతులు చాచి నేను ఇచ్చిన 2 తలాంతులు 10 చేసావుదా అని హత్తుకుని ఆ ఒక్క కౌగిలింపు చాలు. అంతేగాని ఇక్కడ అందరూ మెచ్చుకోవాలి, అందరూ గుర్తించాలి, అందరితో ప్రార్థన చేయాలి, అందరి ఈ గుర్తింపును కోరుకునే ఎగ్జిబిషనిజం అనే ఈ రోగము అందరి పట్టేసింది. కాపరాట్లు ఎన్నుకోబడ్డాయ్యా, ఎవరికి నచ్చిన కాపర్లను పెట్టుకుంటూ పోయారు. తిమోతి పౌలు గారి చేత పెట్టబడ్డాడు. ఆయన సొంత కుమారుడా, కానీ కుమారుడా అని పిలిచాడు అంతే. వంశపారంపర్యంగా ఆస్తులు పంచుకుంటూ పోయినట్టు సంఘాలు పంచుకుంటూ పోతున్నారే. నాకు 10 సంఘాలు, పెద్దోడికి 5, చిన్నోడికి 5, లేదు ఇంకో కూతురు ఉంది, అల్లుడికి కూడా ఇవ్వాల. పెద్దోడికి 4, చిన్నోడికి 4, అల్లుడికి 2. కేక్ ముక్కలు అవేమన్నా పంచుకోనీకి. నాకు ఈ సమయంలో బలమైన మాటలు వస్తున్నాయి, కానీ ఎవడు మిమ్మల్ని ప్రేరేపించింది ఇలాగూ? ఎవరిని అడిగారు మీరు? ఏ లేఖనాన్ని బట్టి చేశారు మీరు? ఏ వర్తమాన సపోర్ట్ చూపిస్తారు? ఎక్కడ పరిశుద్ధాత్మ తన వాక్య విరుద్ధంగా ఎలా మిమ్మల్ని నడిపించగలిగాడు? ఇక్కడ కొంతమంది బయటకు వస్తారు, అట్లాంటి బ్రదర్, మరి బ్రహ్నం గారు జోసెఫ్ బ్రహ్నం గారిని పెట్టారుగా. వ్యాలిడ్ పాయింటే, మంచి విషయమే, కరెక్టే కదా. జోసెఫ్ బ్రహ్నం మన విలియం మేరం బ్రహ్నం గారికి 2 పిల్లలయ్యా. ఇద్దరు పిల్లల్లో జాగ్రత్తగా వినండి, ఒక నిజమైన కాపర్ని పెట్టే విధానాన్ని చూడండి. ఆ పిల్లల్లో పెద్దవాడు బిల్లీ పాల్, చిన్నవాడు జోసెఫ్ బ్రహ్నం. బిల్లీ పాలు తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా తను ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే ఆ పెళ్లి తర్వాత రద్దు చేయబడినప్పటికీ దాన్ని బట్టి ఇతడు సేవకు అనర్హుడు, ఇతడు పులిపిడిగా నిలబడకూడదు, ఇతడు సిగ్గు కలిగిన వాడు, పక్క జరిపేశాడు ఆయన. కానీ ఈరోజు అట్లా ఉండదు. ఈరోజు ఎట్లుండదు తెలుసా? సేవలో ఉంటూ వ్యభిచారంలో పట్టబడ్డా సరే దలిపేసుకొని గుడ్డగా పైన సరే పాత్రలు చేస్తున్నారు ఈ రోజున. నేను అడిగే ప్రశ్న, అసలు మీ సంఘంలో దేవుడు ఉన్నాడా? పరిశుద్ధాత్మ ఉన్నదా? ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే సేవకు అనర్హుడు అని చెప్పబడతా ఉంటే, తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆ యొక్క పెళ్లి అన్యూల్మెంట్ రద్దు చేయబడితే ఉంటే, సేవలోకి వచ్చిన తర్వాత కూడా భయంకరమైనటువంటి దృశ్యాలు చూస్తూ అత్యంత భయంకరమైనటువంటి కార్యాలు చేస్తూ పట్టపగల అడ్డంగా దొరికినా కూడా ఇంకా పాస్టర్లుగా చాలా మంది అవుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఎవడిచ్చాడు మీకు ఈ అధికారాలు? పరిచర్య ధర్మాన్ని ఇలాగ నేను ఎవడు చెప్పాడు మీకు? ఏం చెప్తారు అక్కడికి వచ్చి? ఈ విషయాలు తెలీదు. ఈ విషయాలు చాలామందికి అసలు వర్తమానం మీద అవగాహన కూడా లేని వాళ్ళు, అన్ని సంఘాలు ఒక్కటే, ఏ సంఘమైన ఒక్కటే. నా దగ్గర ఒకసారి కూర్చో, నీకు వర్తమానాన్ని దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ముందు పెడతా. నీ కన్నులు నీ బ్రహ్మాండాలు తెరవబడాలా. అసలు వర్తమాన ప్రకారంగా, ఈ మెసేజ్ ప్రకారంగా స్వార్థం లేకుండా కట్టిన సంఘాలు కనబడితే దేవుడికి కృతజ్ఞమే జీవించాలి మనం. ప్రతి ఒక్కడు నేను ఉండాలా, నా కొడుకు ఉండాలా, నా బామ్మర్ది ఉండాలా, నా పిల్లలే ఉండాలా, నాకే సంపాదించాలా, నా పేరు మీదే ఉండాలా. అసలు చర్చ ఎవరి పేరు మీద ఉండాలా? దేవుడి పేరు మీద ఉండాలి. సంఘము సభ్యుల పేరు పైనను కాపరి పేరు పైన ఉండాలి. సరే, సభ్యుల పేరు అనేది ఇక్కడ మన లోకల్లో ఉండేటువంటి రూల్. అది దేవుడి పేరు పెట్టరా అంటే డైరెక్ట్గా పెట్టడు వాడు. సభ్యుల పేరు పెడితేనే పెడతా ఉంటాడు కాబట్టి సభ్యుల పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ పేరు మాత్రం దేవుడి పేరు అయి ఉండాలి అక్కడ. దీని గురించి బ్రహ్నం గారు చెప్పలే? ద నేమ్ ఆఫ్ ద టెంపుల్ మస్ట్ బి, ఆయన నామానికి సంబంధించిన పేరు అయ్యే ఉండాలా. దేని మీద? దస్తావేజీల పైన, డీడ్స్, టైటిల్ డీడ్స్ పైన ఉండాలా. లేదు అట్ట పెడితే మళ్ళీ రేపు పొద్దున ఇంత కష్టపడి సంపాదించిన ఈ స్థలాన్ని విశ్వాసం మమ్మల్ని బయటకు అంటారేమో, ఇట్లా లాకేసుకోకపోతే ఈ పాటికి ఎప్పుడో అనేటోళ్ళే. నా ఆలోచన ఏంటంటే, తుమ్మితే ఊడిపోయే ముక్కలు ఎప్పటికైనా ఊడిపోతాయి. మనమే చీది ఊడగొట్టుకొని పక్కకి వెళ్ళిపోవడం లేదు.
తుమ్మితే ఊడిపోయి ముక్కులు ఎప్పుడైనా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఊడుతుంది అది. ఇక ఎంతకాలం పట్టుకొని క్లిప్లు పెడతావు? అందుకే సైనసైటిస్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో అన్నీ తెలుసు అంటారు, కానీ అన్నీ తెలిసే కరెక్టే, వర్తమానం తెలియదు. వర్తమానంలో 10 చదువుతారయ్యా. ఏదది? హిమమంతా తెల్లగా ఉన్న పౌరపు రెక్కల పైన పరిశుద్ధాత్మ అనగా ఏమి, సంఘకాలాలు అయ్యా బద్దకైన తోట్లు, ఇటు ఒక 4-5 చదువుతారు. మాకు వర్తమానం వచ్చేసింది, వీఆర్ ఎలిజిబుల్ టు ప్రీచ్. నీ ఎన్నికకి దేవుడి యొక్క ఎన్నికకి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. రెండింటికి సంబంధం లేదు. ప్రభువు యొక్క ఎన్నికలో అక్కడ కలిగే దైవ కార్యాలకి, దేవుడి సూచనలకి, నిరూపణలకి, వాక్యానుసారమైనటువంటి నెరవేర్పులకి, దాని అభివృద్ధిని మనం ఊహించలేం. ఆ స్థాయిలో ముందుకు సాగిపోతుంది. కానీ దేవుడు ప్రవక్త అంటాడు, ఏ పాస్టర్ మస్ట్ బి ఎలెక్టెడ్ బై చర్చ్. ఈ రోజున ఏ కాపర్ కనబడుతున్నాయా? సంఘం ఎదురు పెట్టి సంఘం అవుట్లేండి అన్న వాళ్ళు కనబడ్డారు. ఎప్పుడు చూసారా? ఇట్లా కనబడరు, ఇట్లా ఏర్పడరు. అట్లా చెప్తే సంఘం కంటే ఎక్కువ మందికి బయటకు గెంటేస్తారని భయం. మరొక కొటేషన్ చూపిస్తా, సమయం దాటిపోతుంది. కొత్త కొత్త విషయాలు చూపించాలని ఆశపడతా ఉండ. 59-1227E. సూపర్ సెన్స్ అనే వర్తమానంలో 13వ పేర చూడండి, 13th పేర తెలుగులో ఉందా? గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు కొన్ని క్షణముల క్రితం ఒక కొత్త ధర్మకర్త సహోదరుడు స్లాత్మాన్ నియమించబడిను. బ్రదర్ సాత్మాన్ అనే వ్యక్తిని ఒక కొత్త ట్రస్టీగా, ధర్మకర్తగా నియమించారు. తర్వాత అలా ఆ ధర్మకర్తలు మరియు అందరూ ఇప్పుడు జాగ్రత్త కలిగి ఉన్నారని నేను నిశ్చయత కలిగి ఉన్నాను. అలా జనవరి ప్రారంభంలో ఆర్థిక సంవత్సరము చివరిలో సంఘం యొక్క సమస్త కార్యములు, అలాగే కాపర్లు మరియు పెద్దలు మరియు మొదలైనవి రద్దయిపోవును. అప్పుడు కరెక్ట్ జనవరి వచ్చేసరికి ట్రస్టీలు, డీకన్లు, పాస్టర్లు వాళ్ళ ఎన్నికలు అయిపోయి మళ్ళీ కొత్తగా ఎన్నికలు చేయాలన్నాడు. అక్కడ పాస్టర్ అనే పదాన్ని బై మిస్టేక్ వాడాడు ఆయన. మళ్ళీ చెప్తాడు అక్కడ చూడండి. అప్పుడు వారు కొనసాగుటకు కోరిన యెడల కాపర్లు కాదు మిగతా 5 ఇగో అటుపక్కన పెద్దలు, డీకన్స్, ట్రస్టీస్, ట్రెజరర్, పర్యవేక్షకులు లేదా బిషప్, వీళ్ళు వాళ్ళకి నియమించబడిన కాలం అయిపోగానే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి లేదా వాళ్ళే కొనసాగించాలని ఆశపడుతుంటే సంఘం ఒప్పుకుంటే కొనసాగించవచ్చు. పాస్టర్ కాదు అంటాడు ఆయన. అలాగైనా నా ఉద్దేశం అది కాదు. అది కాదు. నా ఉద్దేశము ధర్మకర్త అంటే ట్రస్టీస్ మరియు పెద్దలు మరియు ఆదివారపు బడి ఉపాధ్యాయులు, సండే స్కూల్ టీచర్లు మరియు మొదలైనవి, ఇలాంటి వాటి గురించి మాట్లాడారు. కానీ అలా ఆ కాపరి సంఘము ద్వారా లోపల ఎన్నిక అవుతాడు. సంఘము లోపలుండే సంఘము ద్వారానే కాపరి ఎన్నిక చేయబడాలి. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి సంఘం దేవుడి క్రమం గుండా ఎన్నిక చేయబడకుండా ఎలా పడితే అలా ఎన్నిక చేసినటువంటి ఆ సంఘంలో బోధన ఎట్లుంటున్నారు, ఆ సంఘంలో పరిశుద్ధాత్మ ఎట్లా పనిచేస్తున్నాడు, అక్కడే పరిపూర్ణత దొరుకుతుంది మీకు. దేవుడు వాక్యం దాటి మీ దగ్గర స్పెషల్గా పనిచేశాడే, అక్కడ మీ దగ్గర ఎట్లా పనిచేస్తున్నాడు? బై దిస్ మెసేజ్, ఈ వర్తమానం చేత తీర్పు తీర్చబడతాం ఒక రోజున మనం. ఈ వర్తమానమే మన పరిశుద్ధాత్మ బాప్తిసము, ఇదే మన గుర్తు, ఇదే మనల్ని కాపాడేది. ఎందుకు నేను పరలోక రాజ్యంలో తీసుకెళ్ళాలంటే ఈ వర్తమానం కాపాడింది. ఈ వర్తమాన ప్రకారమైన నడవడిక, ఈ వర్తమాన ప్రకారమైన నమ్మకమే ప్రభు దగ్గర నన్ను అర్హునిగా చేసింది. ఈ వర్తమానం చెప్తుంది పాస్టర్ ఇప్పుడు కూడా సంఘం చేత ఎన్నిక చేయబడాల. అంతేగాని ఏదో కొంతమంది వ్యక్తులు, కాపరు, ఎవరో ఒక ధర్మకర్తలో అనుకొని ఊహించుకొని పెట్టుకుందాం. ఇగో ఈ వ్యక్తిని లేదా పాస్టర్ గారి కొడుకుని చేసేద్దాం అంటే కుదరదు. ఇది అట్లా రాదు. ఇది అట్లా రావాలనుకుంటే కనుక సమూయేలు ప్రవక్త కొడుకులు ప్రవక్తలు అయి ఉండేవాళ్ళు. మోషే తర్వాత యెహోషువ వచ్చిండు, కానీ మోషే కొడుకులు లేరా? సత్రం దగ్గర సిప్పోరా తన కొడుకు సున్నతి చేసింది. కొడుకు ఉన్నాడుగా. కొడుకు ఉన్నా సరే
యెహోషువ పైన ఎన్నికడు యెహోషువనే పట్టుకురావాలా. కానీ లేదు ఇవాళ రేపు అట్లా కాదు. ఏది ఏమైనా సరే సంఘం మొత్తం పాడైనా సరే పరిశుద్ధాత్ముడు వారి మధ్య నుంచి వెళ్ళిపోయి ఈకా బోర్డ్ అని రాయబడినా సరే నా తర్వాత నా కొడుకే. అది ఎట్ట సంఘమైంది, అది ఎట్ట వర్తమానమైంది, అది ఎలాగో మనం నివసించడానికి అభివృద్ధి పొందడానికి కారణమగు చర్చ అయిందని. వర్తమానం లేని చోట మనం ఎందుకు ఉండగలిగాం? అక్కడ ఎక్కడైతే పక్షిరాజు ఆహారం ఉంటుందో అక్కడికే పక్షిరాజులు పోగవ్వాలి. స్వచ్ఛమైన శవాల దగ్గర పోయి తింటున్నారా? ఈ సంఘ శాఖ బోధలు, ఈ వాక్య విరుద్ధమైనటువంటి కార్య సిద్ధాంతాలు ఇవన్నీ చచ్చిన శవాలు. పక్షిరాజులు ముట్టవు, వాటిని ముట్టవో. బ్రతికితే పక్షిరాజులాగా కొద్ది దినాలు బ్రతికి చచ్చిపోదామయ్యా. ఈ కాకుల జీవితాలు వద్దు. అసలు సంఘానికి తేడాను గుర్తుపట్టే వివేచనను గురించి ప్రభు ఈ ప్రజలకు అడగాలనిపిస్తుంది. ఒక సంఘానికి ఇంకో సంఘానికి తేడా తెలియదు. యూట్యూబ్లో విని అక్కడ కూడా బాగానే ఉందిగా అని అనిపిస్తూ ఉంటుంది. మీకు సిద్ధాంతాలు తెలీదు. ఈ వర్తమాన అంశాలపైన మౌలికమైన మామూలు ఆ పునాదుల గురించి అవగాహన తెలియదు. కంటికి అన్నీ ఒకేలా కనబడతాయి, అన్నీ ఒకలా ఉండవు. వర్తమానం మీద కట్టాలా. అక్కడి నుంచి బయటకు దాటి ఇప్పుడు నాకు అర్థం కాదు. దేవుడి ప్రవక్త ఏమాడో తెలుసా? ఈ మాట చెప్తాను చూడండి. హైదరాబాద్కి ఈ మాట చెప్పాను. నిన్న కూడా మాట్లాడినది ఏమని, తన స్థానంలో కాకుండా తప్పుడు స్థానంలో పెట్టబడిన ఒక వ్యక్తి, తప్పుడు వరంలో పెట్టబడిన వ్యక్తి దేవుడి యొక్క నిజమైన సేవకి ఒక అడ్డుబండ, స్టంబ్లింగ్ రాక్ అన్నాడు ఆయన. మీరు చూడండి, ఈ మూడింటి గుండా రాకుండా వచ్చినటువంటి ఏ వ్యక్తినైనా సరే కాపరిగా చేసిన చోట అయితే ఆ కాపరి తన యొక్క కామాతురతను చూపిస్తాడు, తన గర్వాన్ని చూపిస్తాడు, తన కోపాన్ని చూపిస్తాడు, తన అధికారాన్ని చూపిస్తాడు, సంఘం పైన ఎలా పడితే అలాగా పెత్తనాలు చేస్తాడు. మీరు గమనించారు ఎప్పుడన్నా? ఈ మూడింటి గుండా రాకపోతే ఎప్పటికైనా అదే జరుగుద్ది. కానీ ఈ మూడింటి గుండా వచ్చేవాడు ఏమనుకుంటాడో తెలుసా? ఈ లోకమే నాది కాదు, కానీ ఈ మందిరం మాది. నాది కాదు, ఏది మాది, మనది. దీనిలో ఉన్న ప్రతి ఇసుక రవ్వ మనదే. కానీ ఆ మూడింటి గుండా రాకపోతే ఎలా ఉంటుందో తెలుసా? నాది. నచ్చితే ఉండు, నచ్చకపోతే ఎందుకు ఆ మాట వచ్చింది? ఈ ఎన్నికలో తేడా పడ్డది. అక్కడ ఈ ఎన్నికలో తేడా వచ్చేసి వర్తమానంలో సమాధానం దొరకని ప్రశ్న లేదు. సరిగ్గా వెతికితే చాలు. ప్రస్తుతం మన సార్వత్రిక సంఘ పరిస్థితులు, సంఘంలో ఏర్పడుతున్న గలిబిలికి అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి అక్కడ. ఆమేన్. ఇంకొంచెం ముందు చూడండి అంటాడు, ఏ పాస్టర్ ఈజ్ ఎలెక్టెడ్ ఇన్ బై ద చర్చ్ and he stays until కంటిన్యూ. తెలుగు చూడండి, తెలుగు ఉందిగా. ఎన్నికవుతారు మరియు అతడు అంతవరకు అలాగే నిలిచి ఉండును. ఎంతవరకు? ఇది మంచి ప్రశ్న. సంఘము చేత ఎన్నిక చేయబడ్డటువంటి కాపరి ఎంతవరకు నిలిచి ఉంటాడు? చచ్చిపోయేదాకా, ఎత్తబడేదాకా, ఈ అర్హతల విషయంలో తన అర్హతను కోల్పోయేదాకా. సార్, అర్హతల విషయంలో తన అర్హతను కోల్పోయేదాకా నిలబడతాడు. చనిపోయినా విరళం పెట్టాల్సిందే. ఎత్తబడితే క్యాన్సల్. సార్, ఎత్తబడితే ఏ బాధ లేదు లేదయ్యా. తర్వాత అర్హతల దగ్గర పోగొట్టుకున్నాడు అనుకో, కుదరదు. సార్ అంతేనా కదా? సరే, మరొక వాక్యం తొందర కొంచెం వేగవంతంగా చూద్దాం. సరే, ఇంకొంచెం ముందుకు వస్తారా లేకపోతే? సరే, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం లేండి. ఈ విషయాన్ని మళ్ళీ మీరు అక్కడ హైదరాబాద్ వీడియోలో కూడా చూసుకోవచ్చు. 64-0215 64-0215. ఈ కొంచెం వేగంగా చెప్పాలనుకుని ఇంకా స్లోగానే అవుతున్నాయి. ప్రభావంలోనే వర్తమానంలో 153వ పేర 153.
చదువుండి. This is self-exalted man. ఇక్కడ తన్ను తాను బాగా హెచ్చించుకున్నటువంటి గర్వపడిన వ్యక్తి Like that of Uzziah, రాజైన ఉజ్జియా వలె who tried to take the place of man anointed office. ఒక అభిషేకించబడిన కార్యాలయం వైపున ఆశపడి రాజయుండి యాజకుడు వాళ్ళ ప్రయత్నించిన ఉజ్జియా వలె The office of a man in the church is anointed. సంఘములో దేవుడి యొక్క కార్యాలయము అది ఇదైనా సరే అదైనా సరే అది ఎల్లవేళలా అభిషేకించబడిన స్థలం అది, Not appointed. కానీ నియమించబడిన స్థలం కాదది. అపాయింట్మెంట్ తెలుసుగా, అపాయింట్మెంట్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటారా? అపాయింట్మెంట్ అంటే ఎట్లుంటుంది? ముందు సమయం ఇవ్వరు మనకు, తర్వాత సమయం ఇవ్వరు, మధ్యలో ఒక చిన్న స్పేస్ ఇస్తారు, ఇదే మనది. కరెక్టేనా? నేనుండగా నువ్వు పాస్టర్ కాదు, నువ్వు అసిస్టెంట్ పాస్టర్వే. నేను చచ్చిన తర్వాత పాస్టర్వి, నువ్వు చచ్చిన తర్వాత మరొకటి పాస్టర్. ఆ అపాయింటెడ్ టైంలో నువ్వు పాస్టర్వి. దేవుని ప్రవక్త అంచాడు, ఇట్లా కాదు దేవుడి యొక్క కార్యాలయాలు ఉండేది. అది అభిషేకించబడింది కానీ ఇట్లా నిర్ణయించబడింది కాదు. ఇది మనుష్యుల ఎన్నిక. తర్వాత It's anointed. అది అభిషేకించబడినది. The church, the pastor, ఆ కాపరి, the evangelist, the prophet, the apostle ఈ 5 పరిచారిక వర్గాలు must be the anointed office of God. ఇవన్నీ కూడా అభిషేకించబడిన కార్యాలయం ఉండాలి. Not elected by man. మనుష్యుడి చేత ఎన్నిక చేయబడినవై ఉండకూడదు. Man tried to elect that office one time. ఒకసారి ఈ 5 పరిచారిక వర్గంలో ఇట్టాగే బైబిల్లో పాతకాలంలో ఒక మనుష్యుణ్ణి మనిషే ఎన్నుకునే ప్రయత్నం చేశాడు. ఈ రోజున పాస్టర్లు లేదా పిల్లకాయ పాస్టర్లు పెట్టినట్టు మనిషి ఎన్నుకునే ప్రయత్నం చేశాడు. ఎట్లాగా? They cast lots for it. అక్కడ వారు చీటీలు వేశారు. 12 అపోస్తులు లేడుగా, కావాలిగా, ఏం చేద్దాము? చిట్టిలేద్దాం. లాస్ట్కి ఆ చిట్టిలోంచి ఒక చిట్టి తీశారు. తీయగానే మత్తియా అని పేరు వచ్చింది. ఏం పేరు? 12 అపోస్తులు ఎవరు? కాదు, పౌలు గారు. ఇక్కడ ఈ వ్యత్యాసం ఏంటంటే మత్తియా మనుషుల ఎన్నిక, పౌలు గారు దేవుడి ఎన్నిక. దేవుడు ఎన్నుకున్నప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగిందా? ఖచ్చితంగా జరిగింది. అతన్ని గూర్చి ఆ అన్ననీయ ప్రవక్త చంటాడు. ఏమని? ఒకప్పుడు అతన్ని చంపేశాడే అయినా, అత్యంత ఘోరంగా చేశాడే అయినా, కానీ పౌలు గారు మనుషుల చేత కాదు దేవుడి చేత సాక్ష్యం పొందించబడ్డవాడు. దేవుడు అంటాడు, ఎలా వాడుకుంటానో చూడు, ఎలా వాడబడతాడో చూడు. దేవుడి చేత సాక్ష్యం పొందించబడి దేవుడి చేత ఎన్నిక చేయబడి పెట్టబడ్డవాడు ఆయన. కానీ ఆయన అపోస్తులుడు కాపరిగా. జాగ్రత్త, తేడా ఉంటుంది అక్కడ, మంచిగా పట్టుకోవాలా. అక్కడ అంచాడు, ఈయన మనుషుల చేత ఒకసారి నియమించబడ్డప్పుడు కూడా వాళ్ళు మత్తియా అనే ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. ఆ పేద మత్తియా తన జీవితంలో ఏ కార్యాలు చేయలే. మత్తియా ఏదన్నా ఒక పాన్ చేసినట్టు కానీ బైబిల్లో కనబడదా? మత్తియా అంటే ఏంది? మత్తయి సువార్త ఆ మత్తయి కాదు, మత్తయి వేరు, మత్తియా వేరు. దేవుని ప్రవక్త అంటాడు, ఈ పేద మత్తియా ఏమీ చేయలేదు. ఆ 11 మందితో పాటు వెనకాల తిరిగింది అంతే. తిరుగుతున్నాడు కాబట్టి వాళ్ళకి అపోస్తలుల పేరు వస్తే ఈయనకు కూడా అపోస్తలుల పేరు వచ్చేసి. ప్రవక్త అంటాడు, హీ హాస్ డన్ నథింగ్, ఏమీ చేయలేదు. ఎందుకంటే మనుష్యులు ఎన్నికలు అట్లాగే ఉంటాయి. తర్వాత కానీ దేవుడైతే పౌలుని ఎన్నుకున్నాడు. ఆయన మంచి ఖచ్చితమైన బలమైన కార్యాలు చేశాడు, ఎందుకంటే ఆయన దేవుడు ఎన్నిక కనుక. తర్వాత మనం చూసాము ఈ కార్యాలయాలు ఇలాగ చెప్తా ఏమని, ఈయన చాలా పరిశుద్ధమైన బిషప్, చాలా గొప్ప అయినా పెద్ద అయినా చాలా సంఘాలకు వచ్చాడు, చాలా అనుభవజ్ఞుడు, ఇదండి అదండి అది చేశాడు ఇది చేశాడని చెప్తారు వాళ్ళు. ఈయన అంత గొప్ప వ్యక్తి, ఈయన ఇంత గొప్ప వ్యక్తి అని వాళ్ళు చెప్తారు వాళ్ళు. ఈయన ఇంతో అదని, ఈయన ఇంతో ఇదని, ఇట్లా చాలా చెప్తారు వాళ్ళ గురించి. కానీ దేవుడికి అది ఏమాత్రం లెక్క చేయబడట్లేదు.
ఈ రోజున కొంతమంది విశ్వాసులు కాపర్లకు బాగా అటాచ్ అయిపోతారు. ఎంత అటాచ్ అయిపోతారు తెలుసా? ఎంత అటాచ్ అయిపోతారంటే, మంచిగా వినాలి, మళ్ళీ చెప్తున్నా, ఎంత అటాచ్. ఉదాహరణకి రుత్విక్ గాడు ఉన్నాడు, నాకు అటాచ్ అయ్యింది అనుకో, మంచిగా వినాలి, నాకు అటాచ్ అయితే పక్కన వీడు ఉన్నాడు, వాడు ఒక అన్యుడు అనుకో, వాడు ఏమే సుప్రభో ఏమోరా అని అన్నాడు అనుకో, వీడేం మాట్లాడు. కానీ ఏం సుకేష్ అన్న ఏమోరా అంటే, ఇగో సుకేష్ అన్న జోలికి రాకు. మీరు వింటున్నారా? ఈ రోజున వ్యక్తి పూజ అట్లా తయారయ్యారు. 100 మంది ఊరోళ్ళు, కులస్తులు, వాళ్ళు వీళ్ళు దేవుడు నమ్మని అపకీర్తి చేస్తూ ఉంటే కిక్కులు మనకుండా కూర్చుంటాము. అదే మనం బాగా అతుక్కుబడిపోయిన పాస్టర్ అంటే మాత్రం సర్రంలో వేసిపోతాం. అంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి, ఈ సో సచ్ బిషప్, ఈ సో సచ్ బిషప్, ఈ హ్యాస్ డన్ సంథింగ్, ఆయన అది చేశాడు, ఈయన ఇది చేశాడు, ఆయన అది, ఈయన ఇది. ఈ మాటలు దేవుడి గురించి రావు. అదే అంటున్నాడు, దిస్ అమౌంట్స్ నథింగ్ టు గాడ్. దేవుడికి ఏమాత్రం లెక్కలేవి ఇవి, ఆయన ఏమాత్రం పట్టించుకోడు. దేవుడి సేవకుడు మాటలు పడాల్సిందే. నువ్వు ఎంతగా భరిస్తావో పడతావో అవి నీకు ఆశీర్వాదాలు, నీకు వాటికి సంపాదన నియమించబడ్డది. తర్వాత ఏమంటాడు చూడండి ప్రవక్త, కానీ ఎన్నడైతే దేవుడు వచ్చి దాన్ని ఆధీనంలోకి తీసుకుంటాడో అక్కడ మనం పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని చూస్తాము, అక్కడ వాక్యం యొక్క నిరూపణ చూస్తాము. అక్కడ వాక్యము నిలువెల్లా కనబడుతుంది. అక్కడ ఇవన్నీ జరగాలంటే పాస్టర్ మస్ట్ బి ఎలక్టెడ్ బై చర్చ్. కరెక్టేనా? కానీ ఇక్కడ అంటాడు ఏమని, ఇట్ షుడ్ నాట్ బి ఎలక్టెడ్ బై మ్యాన్. ఏ మనుషుల చేత ఎన్నిక చేయబడకూడదు. చేస్తే మత్యాలే. చాలా మంది సంఘంలో మత్యాలు ఉన్నారయ్యా, నా మాట విన్నారా? చాలా మంది సంఘంలో మత్యాలు ఉన్నారు. వాళ్ళిట్లాగే బలం గుద్దుతారు, వాళ్ళిట్టాగే అరుస్తారు, వాళ్ళిట్టాగే కోపడతారు. కానీ వాళ్ళు మత్యాల విషయం వాళ్ళకి తెలియలే. ఈ రోజున మనకు కావాల్సింది మత్యాలు కాదయ్యా, దేవుడు ఎన్నికలు ఉన్న పౌలు లాంటి కావాలా. అక్కడ పౌలులాగే సమస్తమును పెంటగా ఎంచుకున్నట్టు ఉంటుంది. సమస్తమును కోల్పోవడానికి కూడా సిద్ధపడతారు వారు. అదిగో అలాంటి దేవుడి ఎన్నికలోనే నిజమైన కాపరి యొక్క సెలక్షన్ ఉంటుంది. పరిశుద్ధాత్మ బాప్టిజం లేదు, దాని అర్హతల రూపమైన సాక్ష్యాలు అవన్నీ అవేంటో చూద్దాం. ఇంకా వాటి గురించి డీటెయిల్గా మాట్లాడతాం. ఇవేవి లేకుండా సంఘము చేత ఎన్నిక అనేది అసలు ఇప్పుడు ఏ రాజు ఇక్కడ ఎక్కడ కనబడతలేదు. ఇది లేకుండా వర్తమాన ప్రకారంగా దేవుడు మన సంఘంలో ఉండాలంటే ఇవి జరగాల. మీరు వింటున్నారా? నో మ్యాటర్ హౌ మచ్ దే మే నో. వారికి 1000 పుస్తకాలు చదవని, వాళ్ళు బైబిల్ 30 ఏళ్ళ నుంచి చదవని, నేను 2 ఏళ్ళ నుంచి చదవని, అయినా పర్వాలే. దేవుడి ఎన్నికకి మనుషుల ఎన్నికకు అంత తేడా ఉంటుందయ్యా. బాగా చదివితే దేవుడు ఎన్నుకోవడం ఉండదు. నేను ఒక మాట చదివాను, దేవుని ప్రవక్త అన్నాడు, ఎవరైతే నేను దేవుని కోసం పలానా సేవ చేస్తా, నేను పాస్టర్ అవుతా, నేను సువార్థికునైతా, నేను అదవుతా, ఇదవుతా, అది చేస్తా, ఇది చేస్తా అన్న వ్యక్తి అసలు దేవుడు ఎన్నికలోనే లేడు. దేవుడి యొక్క ఎన్నికలో ఉండేవాడు నాకు వద్దు అంటాడు. వాడు వద్దంటూనే ఉంటాడు. వాడు వచ్చినా పారిపోయే ప్రయత్నం చేస్తాడు. వాడు ఇక లాక్ అయిపోతే చేసేది ఏం లేదు కానీ పరిస్థితి, కానీ తప్పించుకోవడం మాత్రం ప్రయత్నిస్తూనే ఉంచాడు. ఎవడికి ఇష్టం ఉంటుందో 10 మంచి తిట్లు తినాలని? దేవుడు వాక్యం చెప్పి మారుద్దామని ప్రయత్నం చేస్తాడు. వెనకకి వెళ్ళిపోయి అంత మాట్లాడా అని గులుగుతా ఉంటే ఎవడికి పడ్డం ఇష్టంగా ఉంటుంది? ఒక నిజమైనటువంటి పాస్టర్ యొక్క లక్షణాల గురించి మాట్లాడతాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఆయన ఇంకొంచెం ముందు చదవండి. ఆయన అంటాడు, ఇప్పుడు చాలు, సరిపోద్దులేండి. ఒక నిజమైనటువంటి కాపరి సంఘము చేత ఎన్నిక చేయబడాలి, మనుషుల చేత కాదు, ఒక గుంపు ప్రజల చేత కాదు, ఎలా పడితే అలా చేసేది కాదు. అయితే కాపరి యొక్క లక్షణాలు చూడాలి, పాస్టర్ యొక్క క్వాలిఫికేషన్స్ చూడాలి. కరెక్టేనా? కానీ ఆ పాస్టర్ యొక్క క్వాలిఫికేషన్స్ అనే 2వ మెట్టు కంటే ముందే దేవుడి యొక్క నిజమైన ఎన్నిక పరిశుద్ధాత్మ బాప్తిసం ఉన్నది జరుగుతుంది. పరిశుద్ధాత్మ బాప్తిసం ఉన్నది జరిగిన చోట
కొన్ని కార్యాలు జరుగుతాయి అని చెప్తాడు. చూడండి, దేవుని యొక్క ప్రవక్త మిమ్మల్ని తీసుకెళ్తాను. చూడండి, వర్తమానాల గుండా ప్రెజ్యూమింగ్ అనే వర్తమానంలో అని అంటాడు, నిజమైన ఎన్నిక దేవుడితో ఎన్నటికైనా కలవాల్సిందే. 62-0117 62-0117 251 పేర. ఇక నుంచి కొత్త విషయాలు చూపించడం జరుగుతుంది, జాగ్రత్తగా గమనించండి. ఏ కాపరికైనా సరే, సేవకుడికైనా సరే అసలు ఎలాంటి హక్కులు లేవు. వారు ఎంత తెలివి కలిగిన వారైనప్పటికీ, వారికి ఎంత తత్వజ్ఞానం తెలిసినప్పటికీ, వారికి బైబిల్ ఎంత తెలిసినప్పటికైనా సరే వారికి హక్కు లేదు. అతడికి ఈ యొక్క పులిపెట్టి పైన, ఈ ప్రసంగ వేదిక పైన ఏ హక్కు లేదు. ఏది సువార్త బోధించడానికి కూడా హక్కు లేదు. ఎప్పటి వరకు? ఆ మొట్టమొదటి ఆ వ్యక్తి దేవుడితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలా. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని కలిగి ఉండనంత మట్టు వరకు అతడు 100 సార్లు బైబిల్ తిప్పని, 1000 వర్తమానాలు చదవని, వేరే కూటములకు వెళ్ళని, ఎన్ని సంవత్సరాల అనుభవం కలగని, ఎన్నిసార్లు పులిపిడి దగ్గరకు వచ్చినా సరే బోధించే హక్కు లేదు. తర్వాత తనకు తాను ఊహించుకోవడం కాదు, నేను బయటకు వెళ్ళాలి, ఏదో చెప్పాలి, ఏదో చేయాలి, ఎవరో ఒకరిని ప్రేరేపించాలి అని తనకు తాను అనుకోవడం కాదు. నేను ఒక మంచి జీవనాన్ని కలిగి ఉంటా, ఈ ఉద్యోగాలు, ఈ వ్యాపారాలతో కావట్లేదు, దేవుడి సేవలతో చక్కగా జీవించేస్తారు అని తను తాను అనుకొని చేసేది కాదు ఇది. అని ఊహిస్తారు ఏమని, బహుశా నేను సేవలోకి వస్తే ఎక్కువ కష్టపడి పనిచేయాల్సింది ఏముండదు అనుకొని సేవలోకి, ఎన్నికలకి రావాలని ఆశపడుతున్నారా? అట్లా కూడా ఆలోచించేవారు ఉంటారు అంటున్నాడు ఆయన. నువ్వు తప్పు చేస్తున్నావు అక్కడ సహోదరుడా. నువ్వు నిజంగానే బోధకుడు అయి దేవుని యొక్క ఎన్నికుంటే మంచిది. అక్కడ నేను, అక్కడ ప్రజలు ఇలాగుంటారు, అక్కడ నువ్వు వారి మధ్యలో ఉండి గొప్ప ప్రఖ్యాతిగాంచిన వాడిగా ఉంటారు అనుకుంటున్నావేమో. కంటిన్యూ. And I think it's the right thing to do. That's not it. A call of God is something you don't presume. దేవుడి యొక్క పిలుపు నువ్వు ఊహించేది కాదు. దేవుడి యొక్క పిలుపు నీకు నువ్వు కల్పించుకునేది కాదు. దేవుడి యొక్క పిలుపు ఏ కాల్, మళ్ళీ a call of God is something you don't presume. దేవుడి యొద్ద నుంచి వచ్చే పిలుపు నువ్వు ఊహించుకుంటేనో, జీవితం కష్టతరంగా సాగుతుందని నువ్వు ఎన్నుకుంటేనో, ప్రజలు గౌరవిస్తారనిపిస్తేనో, ఏదో దేవుడి కోసం పని చేయాలనిపించాలనో, దేవుడి పిలుపు అట్లా రాదు. ఏ కాల్ ఆఫ్ గాడ్ ఇస్ నెవర్ ప్రెస్యూమింగ్. తర్వాత అది ఏమై ఉన్నదంటే అది వాస్తవికమైనటువంటి అనుభవము. అది నువ్వు దేవుడితో ముఖాముఖి అనుభవమును కలిగి ఉండేది. ఆ అనుభవం తర్వాతే అప్పుడు నీకు ఆ సేవ చేయడానికి నువ్వు అది ఆజ్ఞను పొందుకున్నట్టుగా కనబడుతుంది అక్కడ. అంతేనా? అయ్యా, ఒక నిజమైన పాస్టర్ గురించి మాట్లాడతానంటాడు. ఆ ఎన్నికలో వారు ఊహించుకునేది కాదు. బతకడం కష్టమవుతుంది కాబట్టి, ఉద్యోగాలు కష్టమవుతున్నాయి కాబట్టి, వ్యాపారాలు కష్టమవుతున్నాయి కాబట్టి, గౌరవాలు లేవు కాబట్టి, వీటి కోసం దేవుడి యొక్క పిలుపు ఊహించుకునేది కాదు ఇది. ఇలా చేసేవన్నీ దయ్యపు ఎన్నికలే. అవుట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అక్కడ ఎప్పుడు కూడా దేవుడి పరిశుద్ధాత్మ నడిపించారు కదా. అక్కడ
ఒక నిజమైన సేవకుల గురించి మాట్లాడే దేవుని ప్రవక్త అంచాడు. ఇప్పుడు చూడండి 55-1114. దానిలో 17వ పేర 55-1114. ఇంకా మనం అర్హతల వైపు వెళ్ళలేదు. నిజమైన కాపరి యొక్క లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. జాగ్రత్తగా గమనించండి. దాంట్లో బట్ గాడ్ సెట్స్ ఇన్ ద చర్చ్, అక్కడ దేవుడు కొన్ని విషయాల్ని సంఘంలో పెట్టాడు. మొదటిగా అపోస్తలుడు, ప్రవక్తలు, అలాగూ మొదలుగునవి అవన్నీ కూడా దేవుడే సంఘంలో వీటిని పెట్టాడు. సంఘమును పరిపూర్ణం చేయడానికే ఈ వరాలను దేవుడు సంఘంలోనికి 5 పరిచారిక వర్గాలుగా పెట్టాడు ఆయన. ఆ సంఘం అంతటిని ఒక పెద్ద దేవుని యొక్క దేహము అని పిలవడానికే ఈ 5 పరిచారిక వర్గాలు పనిచేయాల. ఏది ఇదో చర్చ్, కామారెడ్డిలో చర్చ్, హైదరాబాద్లో చర్చ్, అక్కడో చర్చ్, ఇక్కడో చర్చ్. ఇవి వేరు చర్చిలు, వేరు బాడీలు అని చెప్పబడకుండా ఇవన్నీ కూడా దేవుడి యొక్క దేహంలో ఒక్కటై ఉన్నటువంటి అవయవాలు, ఇవన్నీ ఒక దేహమును చూపించేటువంటిదే 5 పరిచారిక వర్గాలు చేయాలి. అంటే వారు సంఘాలను సిద్ధాంత రూపంలో, వాక్య రూపంలో ఏకస్థాయికి తీసుకొచ్చి సంఘాలన్నింటినీ ఏకము చేయాలి. తర్వాత అంటాడు ఒక నిజమైన సేవకుడు మనుషుల ఎన్నిక చేత కాదు, దేవుడి చేత ఎన్నిక చేయబడ్డ ఒక నిజమైన సేవకుడు అతడు వారి మధ్యలో హద్దులు గీయడు. వారు తక్కువ ప్రత్యక్షత గలవారు, మేము ఎక్కువ ప్రత్యక్షత గలం, వారితో మాకు సంబంధం లేదు అని గీత గీయడు. వాడు ఉంగరాలు పెట్టుకుంటాడు, మేము ఉంగరాలు పెట్టుకోము, అడ్డ గీతలు గీయడు. A true minister will never draw lines. ఆ హద్దు గీతలు ఎప్పుడు గీయడు అతడు ఏం చేస్తాడంటే నిజంగా వాక్య విషయంలో అందరు ఏకత్వంలోకి తీసుకొచ్చి ఒక పెద్ద దేవుడి దేహంగా తయారు చేసి ఏకత్వాన్ని పట్టుకొస్తారు వాళ్ళు. ఇది చేయాలా ఒక నిజమైన సేవకుల లక్షణాలు. తర్వాత నీవు నాతో కొన్ని విషయాలు విశ్వసించడం లేదు గనుక నీవు నాతో పాటు దానిలో లేవని ఈ రోజున నాతో పాటు కొన్ని విషయాలు ఏకీభవించట్లేవు కాబట్టి నువ్వు నా సహోదరుడు కాదు అని చెప్పేవారు ఉన్నారు. కానీ దేవుడు శివ మరణం పొందింది దేనికయ్యా? ఆయన మనలందరిలో కుటుంబంగా సహోదరులుగా చేసి ఆయన ఆ గుంపులో జ్యేష్ఠుడిగా ఉండాలని చేశాడు ఆయన. కానీ ఒక నిజ సేవకుడు ఎప్పుడు కూడా ఈ గీతలు పెట్టనివ్వడు. నాతో పాటు కొన్ని విషయాలు విభేదిస్తున్నంత మాత్రాన ప్రేమించకుండా ఉంటామా? సహోదరులు కాదంటామా? దుర్బోధన అని చెప్పి తిరుగుతారా? ఈ విశ్వాసాలే దుర్బోధ విశ్వాసాలు. ముందు ఈ తప్పుడు విశ్వాసాలు తెగ్గొట్టి వర్తమాన విషయాల్లో అందరిని ఒక చోటుకు తీసుకొచ్చి ఏకత్వం పుట్టించాలా. తర్వాత మరొక చోట అంటాడు ఏ ట్రూ మినిస్టర్ ఆల్వేస్ లీవ్స్ హిస్ సర్మన్స్. అంటే ఒక నిజమైనటువంటి కాపరి తన వర్తమానాలను జీవిస్తాడు అని చెప్పాడు ఆయన. తాను ఏది బోధిస్తాడో వాటిని చేసి చూపిస్తాడు ఆయన. తాను బోధించింది ఒకటి, చేసేది ఒకటిగా ఉండదు. తాను ఏదైతే బోధిస్తాడో దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. సంఘ క్రమని గట్టిగా అరిసే మనము ఏ విషయంలోనైనా క్రమమే ఉంటుంది. నువ్వు తప్పు చేసావా, నీ దగ్గరికి ఒకరు వ్యక్తిగతంగా వస్తారు. రాజీ పర్లేదా, 4 సహోదరులు వస్తారు. ఇంకా రాజీ పర్లేదా, సంఘస్థాయి కాపరు వస్తాడు. సంఘస్థాయి కాపరు రాక ఏం జరుగుతుంది తెలుసా? ప్రవక్త చెప్పినట్టుగానే వాగ్దానాల రూపంలో ఏం చేయబడుతుంది? సత్యాలు ఒప్పుకోబడవలసి వస్తుంది. అక్కడ ఎవరో ఒకరికి వారు చెప్పిన మాటలే వారిపైన సాక్ష్యాలు పలికి వారికి పరలోక రాజ్య మార్గాలు మూయబడతాయి. అందుకే సంఘస్థాయి వరకు ఏ సమస్య రానివ్వకూడదు. నా మాట వింటున్నారా? ఏ రీతిగానైతే బోధిస్తారో ఆ రీతిగా జీవించి తీరాలి, సంఘాన్ని నడిపి తీరాలి. ప్రవక్త అంటాడు ట్రూ మినిస్టర్, నేను చూపించేందుకు టైం లేదు. ఏ ట్రూ మినిస్టర్ విల్ ఆల్వేస్ లివ్స్ హిస్ సర్మన్స్. తన వాక్యం తను బోధించిందని ఖచ్చితంగా ఆయన బోధించిందని పాటించి తీరతాడు.
ఇప్పుడు కాసేపు అర్హతను కూర్చుద్దామయ్యా కొంచెం వేగవంతంగా. మొట్టమొదటిగా అర్హతలు చూద్దాం. కాపరి ఏం చేస్తాడనే విషయం గురించి చాలా ఉన్నాయి, తర్వాత చూద్దాం. కానీ ముందు అర్హతలు. 1 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కాపరికి ఉండాల్సిన అర్హతలు. ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడలా అతడు ఖచ్చితంగా మంచి పనిని ఆశిస్తున్నాడు. అధ్యక్షుడగు వాడు అతడిపైన ఏ నిందలు ఉండకూడదు. అయ్యా ఏముండకూడదు? చాలామంది అపోస్తలుడైన పౌలుని పట్టుకొచ్చి రెండో దానికి వాడతాను, నాకు తెలుసు. కానీ అపోస్తలుడైన పౌలు పైన కూడా నిందలు ఉన్నాయి. ఆయన అనేక మంది చంపాడని నిందలు ఉన్నాయి. తర్వాత ఏకపత్ని పురుషుడు అంటే ఒకే భార్యకి భర్తగా ఉండినవాడు. ఎస్ఆర్నో? ఓకే. తర్వాత అంటే సఫిషియంట్ అనుభవం ఉండాలా. ఏది మితాను? మా పాస్టరు వాక్యం చెప్పడానికి ఓకే, కానీ జీవితాలు నడిపించడానికి సరిపోడు మావాడు. ఎందుకు? ఎందుకంటే వాడు చిన్నపిల్లాడు కాబట్టి. మేము ఇదివరకే 2-3 పిల్లలం, కానీ పండి నెరసి ముసలమైనాం కాబట్టి అనుభవంలో వాడికంటే మాకే ఎక్కువ తెలుసు కాబట్టి ఈ విషయాలు వాడికి చెప్పొద్దు. మేము ఇట్లాంటి ఆలోచనలే, ప్రతి ఒక్కరు వాక్య విరుద్ధమైన ఆలోచనలే. ఐ స్టిల్ ఛాలెంజ్ ఎవ్రీబడి. ఏ అనుభవమైన వాక్యానుసారైన అనుభవం లేకపోతే అదేం అనుభవం? పనికి మళ్ళీ అనుభవం. అసలు కాపరన్న వాడికి మితానుభవం అంటే అత్యధికమైన అనుభవం కాదు. మితము అంటే సఫిషియంట్, లిమిటెడ్. ఎంత నెసెసిటీ ఉందో అంత అనుభవం ఉండాలి. వర్తమాన ఆత్మ సంబంధ నడిపింపుల విషయమే. మితానుభవం ఉంటే చాలు. నీకంటే ఎక్కువ అనుభవం ఉండాలని చెప్పి బైబిల్ రాయలే. కరెక్టేనా? మితం అంటే ఏంటిదయ్యా? లిమిటెడ్, చాలా కొంచెము. ఎంతైతే సరిపోవలసిందో అంతుంటే చాలు. అయినా సరే దేవుడు అలాంటి వారిని వాడుకుంటాడు. కానీ అయ్యా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు కొంచెం కాంట్రవర్సీ టాపిక్లోకి వెళ్దామా? నిద్రలు వస్తున్న వారి నిద్రలు భగ్గం చేద్దాం. ఇంతకీ తమ కుటుంబాన్ని బాగుగా, ఇప్పుడు ఒకవేళ పెళ్ళి కాలేదనుకో, లేదా పెళ్ళైంది కానీ భార్యతో సరిగ్గా ఏల్తలేడు అనుకో, ఇంతకీ వాళ్ళ పరిచర్య చేయవచ్చా చేయకూడదా? మీరు మాట్లాడతలేదు. కుటుంబాన్ని బాగా ఏలకపోతే, లేదా భార్యతో విడాకులు జరిగితే, విడాకులు అంటే ఏంటిదయ్యా? ఒక 3-4 సంవత్సరాలు వేరుగా ఉంటే విడాకులేనా? ఎస్ఆర్నో? విడాకులు జరిగిన వాళ్ళు వాళ్ళ సేవలు అంగీకరించబడతాయా? నీ మాట నా మాట ఎందుకు? ప్రవక్త మాట తీసుకుందామా? చలో రండి. 57-092E 57-0922. మనుష్యుల మాటలతో మనకు సంబంధం లేదయ్యా. దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేసిన మాటలే మనం లెక్కలకు తీసుకోవాలా. 57-0922E హెబ్రూస్ చాప్టర్ 7 దానిలో 2వ పేరా, దానిలో 352వ పేరా తీయండి. మనం దాన్ని గుండా ఎలాగ వెళ్ళాము? నేను అన్నాను, నేను ఒకవేళ నా భార్యకి ఇలాగ చెప్పాను అనుకో, ఏమని? ఇప్పుడు నేను నా భార్యకి చెప్పా, నా భార్య నేను 2 భార్యను కలిగి ఉండాలనుకుంటున్నా అని చెప్పా. ఏమంటారమ్మా అప్పుడు? ఎక్కడో చెప్పిన పడ్డది. అమ్మో, కొంచెం పద్ధతిగా జాగ్రత్త. పర్వాలే, వాస్తవమే. కానీ చెప్పిన పదమైన పడ్డదా ఇక్కడ? మరి వైలెంట్గా ఉన్నది మీరంతా.
అయితే ఇద్దరు భార్య కలిగి ఉండాలనుకుంటున్నా అని నా భార్యకి చెప్పాను అనుకో, చెప్పి ఆమెతో ఏమంటాను నేను, ఇక్కడ ఒక స్త్రీతో కాపురం చేయాలనుకుంటున్నా, అక్కడ స్త్రీతో తిరగాలనుకుంటున్నా అని నేను చెప్పాను అనుకో, I would like to run. నేను పరిగెత్తాలని ఆశపడుతున్నా. ఇగో ఈ అమ్మాయితో అటువైపు పరిగెత్తాలనుకుంటున్నా. ఇగో ఈ పనితో ఈ పని చేయాలనుకుంటున్నా. కానీ నేను ఒకవేళ అలాగ చేస్తే నా భార్య నాకు విడాకులు ఇస్తుంది. విడాకులు ఇస్తే ఏమవుతుందో తెలుసా? చదవమ్మా. నా పిల్లలు, నా పరిచర్య లాస్ట్. ఏంటది? పరిచర్య కోల్పోతుంది. ఈ గడియ వర్తమానం చేత మీరు తీర్పు తీర్చబడతారు. మీరు ఖచ్చితంగా తీర్పు తీర్చబడతారు. ఈ వర్తమానమే మనకు జీవము, వినకపోతే ఇదే వర్తమానం మనకు తీర్పు. కుటుంబాన్ని బాగుగా ఏలలేని వాడు, ముఖ్యంగా భార్యను, పిల్లలను కూడా ఒక స్థాయి వరకు పర్వాలే. బ్రహ్నం గారి యొక్క పెద్ద పిల్లోడు చెప్పబెట్టకుండా ప్రేమ పని చేసుకుని బయట తిరుగుతూ ఉంటే ఆ కుమారుడు చేసి తప్పిదాన్ని బట్టి బ్రహ్నం గారు అనర్హుడు కాలే. పిల్లలు వ్యక్తిగతంగా వారి భవిష్యత్తులో సెపరేట్ కుటుంబాలుగా మార్చబడతారు. పిల్లల గురించి పక్కన పడేయండి, పిల్ల జల పక్కన పడేయండి. భార్య 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 భార్యతో గనక సరిగ్గా కాపురం చేసి ఎలకపోతే, విడాకులే గనక వస్తే, డివోర్సే గనక జరిగితే, దేర్ మినిస్ట్రీ విల్ బి లాస్ట్. కోల్పోబడినటువంటి పరిచర్య. ఇది నేను చెప్పేది కాదు, నీకు నచ్చిన నువ్వు అనుకునేది కాదు. ఈ గడియ వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రహ్నం గారి ద్వారా దేవుడు చెప్పిన మాట. ఆ పరిచర్య తప్పో. ఈ వర్తమాన ప్రకారంగా ఆ పరిచయం నిలబడతలేవు. రేపటి దినాన్ని దేవుని దగ్గర అంటారు, అంటే మేము ప్రవచించలేదా, అంటే మేము రక్షించలేదా, అంటే మేము కూటములు పెట్టలేదా, మేము అందరిని పిలిచి భోజనాలు పెట్టలేదా, గొప్ప గొప్ప పాస్టర్ని పిలిపించి వాక్యాలు చెప్పించలేదా? అక్రమము చేయవారలారా, పరిచర్య ధర్మ ప్రకారంగా చేయని వారలారా, నా యుద్ధ నుంచి తొలగిపోండి. సేవ చేయడం చాలా గొప్ప ధన్యత, కానీ క్రమ ప్రకారంగానే చేయాలి. ఎలా పడితే అలా చేస్తా, నా భార్యని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, మీ భార్యని కంట్రోల్ చేసుకోమని చెప్తే మీరు నా మాట వింటారా? నా భార్య సరైన వస్త్రాలు వేసుకోకపోతే నేను మీ యొక్క స్త్రీల గురించి మాట్లాడుతుంటే ఎగిరికి తంతారా నన్ను ఒక్కొక్కడు? ముందు నా భార్యని నియంత్రించాలా. అది చక్కగా మాదిరిగా జీవిస్తే నేను మిమ్మల్ని గురించి మాట్లాడే అర్హత నాకు వస్తుంది. తన సొంత భార్యను, భౌతికమైన భార్యనే చక్కగా ఏలలేకపోయినాడు, ఆత్మ సంబంధమైన భార్య ఎలాగ ఏలుతున్నాడు? ఎలాగ ఏలుటకు అర్హత వచ్చింది? దేవుడు ప్రవర్తించాడు, దేర్ మినిస్ట్రీ విల్ బి లాస్ట్. ఆ పరిచయాలు పోతాయి. ఆయన ఇంకో చోట కూడా మాట్లాడి, నేను దాన్ని నోట్స్ రాసుకోవడం మర్చిపోయా, జస్ట్ బ్రెయిన్లో గుర్తుంది అంతే. ఆయన అంటాడు, నేను నా భార్య గనక నా పైన నా యొక్క చెడ్డ కార్యాలను బట్టి నాకు విడాకులు ఇచ్చి నాకు దూరంగా ఉంటే నేను ఈ సేవను వదిలేయాల్సి వస్తుందని మరొక చోట కూడా చెప్పాడు ఆయన. ప్రవక్త కంటే బాగా తెలుసా మీకు? 7వ నక్షత్రం కంటే ఎక్కువ ప్రత్యక్షతలు వచ్చింది మీకు? ఆ కుడి హస్తంలో 7వ నక్షత్రానికంటే అధికమైనటువంటి జ్ఞానం ఉందా మీకు? వర్తమానాలు చదవనివ్వక, వర్తమానాలు మన కన్నులకు గుడ్డితనం చేసి, నిజాలు తెలియకుండా చేసి ఎట్లా పడితే అట్లా అడ్డంగా నడిపిస్తున్నారు సంఘాన్ని. మీ మనుష్య ప్రేమను ఉంచుకోండి, జేబులో పెట్టుకోండి, పార్లేజీ ప్యాకెట్ తినిపియండి కావాలంటే, వర్తమానం దాటిపోనివ్వకండి. ఐ లవ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బట్ నాట్ దేర్ వాక్య విరుద్ధమైన వాళ్ళ కార్యాలను బట్టి ప్రేమించాం. మనం ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం, కానీ వారి వాక్య విరుద్ధమైన కార్యాలను సమర్థించాం. ఇంట్లో పిల్లం దగ్గరే ఒక నిర్ణయాన్ని పురుషుడు ఒప్పింపజేయడు, కానీ సంఘంలో మాత్రము కాపరిగా ఒప్పింపజేస్తాడా? నో, జరగదంటే జరగదు. కుటుంబాన్ని బాగుగా ఏలువాడే సంఘాన్ని బాగా ఎలాగలగాల. అయితే పిల్లలను తెగొట్టుకొని దూరంగా వదిలేసిపోయిన వాళ్ళు కొంతమంది, లేదా పిల్లల్ని డ్రమ్ము వాయించుంటే దద్ద వాయించేటోళ్ళు కొంతమంది. ఇంటర్మేషన్ పాస్టర్ల గురించి చెప్తున్నా,
నాకు పాస్టర్ గారు తెలుసు, మూడో వ్యక్తి గురించి విన్నా. పాపం వాళ్ళ భార్యనైతే గుద్ది చంపుతాడట. ఎవరికి తెలీదు, ఆమెకు ఒక్క ఆమెకే తెలుసు. ఎందుకంటే ఆ ఇంట్లో అప్పుడప్పుడు వచ్చిపోతూ పని చేస్తూ ఉండే విశ్వాసికి మాత్రం 2-3 సార్లు కంటపడ్డది. మూడో వ్యక్తి కూడా మనకు తెలిసింది. తన కుటుంబాన్ని బాగా కట్టుకోలేడు, ఎట్ట సేవకారుడు అయ్యాడు వాడు. వర్తమానము వాక్యం దాన్ని అంగీకరించట్లే. ఇఫ్ మై వైఫ్ డివోర్సెస్ మీ, మై మినిస్ట్రీ ఈజ్ లాస్ట్. నేను అర్హుని కాదు. నా భార్య చచ్చిపోతే వేరే విషయం. మరణం గారి భార్య చనిపోయింది, మొదటి భార్య. చనిపోగా 40వ ఏట రెండో భార్యను చేసుకున్నాడు, అది వేరే విషయం. కానీ బ్రతికుండగానే ఇది అనర్హుడు అని చెప్పేసి కనుక ఏ కారణాన్ని బట్టి కనుక వెళ్ళిపోతే మరికొన్ని ప్రత్యేక నియమాలలోనికి ఆ పరిచర్య పడిపోతుంది. సెపరేట్ పరిచర్య. ఎట్టబడితే అట్ట సంఘాలు కట్టి, ఎందుకంటే ఒకప్పుడు ఎంటెంఎస్ఏ సంఘాలంటే 100 కిలోమీటర్లు కానీ ప్రయాణం చేస్తే దొరకలేవు అప్పట్లో. ఈ రోజున ప్రతి 10 కిలోమీటర్లు ఒక సంఘం దొరుకుతుంది. కరెక్టేనా? అంటే బాగా అభివృద్ధి చెందిందా? అభివృద్ధి చెందే ఈ వేగంలో అనేకమైన వాక్య విరుద్ధమైనటువంటి సంఘాలు, పరిచర్యలు, కాపర్లు, ఈ మత్యాలు వచ్చేసారు. చాలా మత్యాలు వచ్చేసారు. వాక్యం కోసం రోషం ఉండదు, సంఘ పరిశుద్ధత కోసమైనటువంటి ఒక బలమైన సంకల్పం ఉండదు, పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఎటు పడితే అటు నడిపించబడేటువంటి ఆ యొక్క దేవుడి నడిపింపు కోసం ఎదురు చూసే విధానం ఉండదు. సంఘాన్ని చాకచక్యంతో కడుతున్నారు. నేను కొన్నిసార్లు మీ మధ్యలో కొన్ని ఇష్యూస్ వస్తే ఎలా చేద్దామా నా బ్రెయిన్కి అంత శక్తి లేదు. వాక్యం ఏం చెప్తుందని అనడము, పరిశుద్ధాత్మని వదిలేయడము, ఆయనే కట్టుకోవడం. నా చాకచక్యం నేను వాడితే ఇది కట్టబడదు. అసలు కాపరి యొక్క లక్షణాలు తెలియకుండా మీరు ఆలోచన చేయండి. అసలు ఈ వర్తమానంలోనికి వచ్చిన వెంటనే ఈ విషయాలు తెలిస్తే మన జీవితం అంతా బాగుండేది. ఈ రోజున డిఫరెంట్ స్టోరీలు ఉండేవి, డిఫరెంట్ టెస్టిమోనీ సాక్ష్యాలు ఉండేవి. ప్రాథమిక అంశాలు ఏవైతే మనకు తెలియాలో అవే తెలియకుండా దాచిపెట్టబడ్డాయి. ఎక్కడో లేవు, వర్తమానంలోనే ఉన్నాయి. అవన్నీ చదివితే దొరుకుతాయి, వెతికితే కనబడతాయి. తట్టుడి, సెర్చ్ చేయుడి. కానీ ఆ రోజు మనం వెతకాల. నేటికి చాలా సంఘాలు అట్లాగే ఉన్నాయి. 1-2 సంఘాలు కాదు, మెజారిటీ సంఘాలు అట్లాగే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వరములు, పిలుపులు పశ్చాత్తాపడకుండా ఇవ్వబడతాయి. ఉదాహరణకి షమ్ముగాడు దేవుడి చేత ఎన్నిక చేయబడ్డాడు, ప్రభుగాడు ఎన్నిక చేయబడ్డాడు, ఆ నిద్రమబ్బు కళ్ళ ఋతిగాడు ఎన్నిక చేయబడ్డాడు. మంచిగా చూడు. అయితే ముగ్గురు ఎన్నిక చేయబడి ముగ్గురికి వరాలు అప్పచెప్పబడ్డాయి. ఈ వరాలు అప్పచెప్పబడ్డ ఈ ముగ్గురులో సేవలు ముగ్గురు ప్రారంభించారు. ఒకళ్ళు డిచ్చిపల్లి, ఇంకోళ్ళు ముచ్చుమర్రి, ఇంకోళ్ళు దమ్మన్నపేట. కరెక్టేనా? ఇది సిద్దిపేట కదా, డిచ్చిపల్లి ఎందుకు వచ్చింది? ఒకటి సిద్దిపేట, దమ్మన్నపేట, ముచ్చుమర్రు. అయితే ఒకడేమో చక్కగా ఎదుగుతూ తనకి ఇవ్వబడిన వరాల్ని దేవుడి యొక్క నామకానికి అర్థమే వాడుతున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా ఎలా ఉంటే అలా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు. మరొకటి ఏం చేశాడంటే బాగా ఎదిగిపోయిన సంఘము, మంచి గర్వం వచ్చేసింది, భార్యతో పెటాకులైపోయింది, అయినా సరే సంఘాన్ని మభ్యపెట్టి సేవ చేస్తూ ఉన్నాడు. మరొకడు ఉన్నాడు, అది పూర్తి డబ్బు పిచ్చేది. ఏది? డబ్బు పిచ్చింది. ఉదాహరణగా అట్టగా దొరుకుతాడు అక్కడ. డబ్బు పిచ్చి. వాడు డబ్బు పిచ్చి కలిగి ఆ డబ్బు ప్రతిదానికి, అయ్యా మన సంఘంలో ఏసీ లేదు, ఏసీ కావాలి, డబ్బులు ఇవ్వండి. అంతేనా? ఇస్తారో? కారు లేదు, కారు కావాలి, ఈఎంఐ కట్టండి. ప్రతిదానికి డబ్బు 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 డబ్బే అట్లా సాగుతుంది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు సంఘంలో ఎవరి సంఘం బాగుంది? మొదటి వాడి సంఘం బాగుంది. ఇప్పుడు ఎక్కువ మంది ఎవరి సంఘంలో రక్షించబడతారు? ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది, నాకు తెలుసు. నాకు ఇక్కడ ఎక్కువ కుటుంబాలు ఏ సంఘంలో తిరుగుతాయి? ఎగ్జాక్ట్లీ, అదే మీరు కరెక్ట్గా పట్టారయ్యా. ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు కంటే ఎక్కువ డబ్బు నడిపింపు ఎక్కువ ఉంది. అక్కడ అధికమైనటువంటి అవి జరుగుతాయి.
ఇలా ముగ్గురులో ఎవరి సంఘం బాగా సంఖ్యలో అభివృద్ధి చెందుద్ది? రెండో వాడిది. ఎందుకంటే వాడు అనర్హుడై సంఘానికి వాడి అనర్హత సంబంధించిన విషయాలు చెప్పడు. కరెక్టేనా? వాడు కుటుంబం చక్కగా ఏలులే, వాడి భార్య వాడి మాట వినదు, వాడు పిల్లలు వాడి మాట వినరు, వీడేం బోధిస్తాడు? కుటుంబాన్ని గురించి బోధించాడు. అంటే కుటుంబ కలతలలో ఏ విధంగా జోక్యం చేసుకోడు. కాబట్టి ఇప్పుడు అలాంటి సంఘాలన్నీ ఆ సంఘాన్ని ఎన్నుకుంటాయి, అలాంటి కుటుంబాన్ని ఆ సంఘంలోనికే పోతాయి. ఈ సంఘం ఎట్లుంటుందో తెలుసా? వాడి దేహం లాగా సన్నగా ఉంటుంది. క్షమించిన జారేసా ఒకటి తిను మరి. వాడి సంఘం కూడా వాడిలాగా సన్నగా ఉంటుంది. ఎందుకంటే వాడికి డబ్బు పిచ్చి లేకపోయా, కుటుంబాన్ని చక్కగా కట్టుకునేబట్టే, వాడు వాక్య ప్రకారం నిలబెట్టబట్టే. బండ మీద కట్టుకుని ఎప్పుడు నెమ్మదిగానే కట్టబడుతుంది. ఇది కష్టతరం. ఇసుక మీద కట్టేది, కర్రతో కట్టేది వేగవంతంగా చకచకచక అయిపోతుంది. సార్ కానీ రక్షించబడే వాళ్ళు అనేక మంది ఉన్నారని, సంఖ్య అనేకంగా పెరుగుతుందని దీన్ని బట్టి ఆ పరిచయం నిరూపించబడుతుంది. వరాలు పిలుపులు దేవుడు ఒక్కసారి ఇస్తే తర్వాత దాన్ని వారు తప్పుడు మార్గాల కోసం వాడుకున్నా సరే దేవుడు ఆ వరాలు తీసేయడు, పిలుపులు తీసేయడు. వరాలు అట్లాగే ఉంటాయి, పిలుపులు అట్లాగే ఉంటాయి, కానీ చివరిలో మాత్రం తీర్పు తీర్చబడతారు. సార్ తర్వాత అర్హతల దగ్గర రండి. 1 తిమోతి 3వ అధ్యాయం. మొదటిది ఏంటిది? నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు. అయ్యా, ఏకపత్ని పురుషుడు అర్థమైందా? ఈ రెండో పదం దగ్గరనే 70% సంఘాల యొక్క కాపర్ల సేవలు ఎగిరిపోయాయి. డన్, దేర్ మినిస్ట్రీ లాస్ట్. తర్వాత మిథానుభవం గలవాడు. ఇంకోసారి మా పాస్టర్కి అనుభవం లేదన్న వరకు ఈ వాక్యం పెట్టకూడదు. నేను ఈ బాగుంది వచనమే, కర్రిచ్చుకూడదు కానీ వాక్యం ఇచ్చకూడదు. నిన్ను మా పాస్టర్కి అనుభవం లేదని పట్టా. తర్వాత ఏంటది? మర్యాదస్తుడు. తర్వాత అతిథి ప్రియుడు. అంటే ఆతిథ్యాలు తీసుకోవడానికి ఇష్టపడేవాడా, ఇచ్చేయడానికి ఇష్టపడేవాడా? ఆతిథ్యాన్ని గురించి అధికంగా ప్రోత్సహించేవాడు, తను చేసేవాడు కూడా. పౌలు గారు ఆతిథ్యం చేశారు, మనం చూసామా? 2 నెలలు ఒక ఇంట్లో కాపురం ఉండి తన దగ్గరికి వచ్చిన వారందరినీ చేర్చుకొని సన్మానించాడు అని రాయబడ్డది. ఆతిథ్యం. అందుకే మా దగ్గరికి మీరు వస్తున్నారా, ఆతిథ్యాలు చేయబడతాయి. అయ్యా బయటికి ఒకరు వెళ్ళండి, 2 వ్యక్తులు వచ్చారు చూడండి. అయితే ఆతిథ్యాలు గురించి మాట్లాడే వ్యక్తులు ఉంటారు. తర్వాత ఇంకా బోధింపదగిన వాడు, అంటే బోధింపదగినటువంటి ఆత్మ ఉండాలి. అని తడబడేది కాదు. నేను మర్చిపోయినట్లా ఇట్లున్నది. అది మీరు వింటున్నారా? నాకు ఈ భాష రాదు, ఇంకో భాషలు చెప్తా, ఇవన్నీ ఉండవు. సరి అయిన ఎన్నికలో బోధింపదగిన స్థితిగతులు ఉంటాయి. బోధింపగలగడమే వారి ఎన్నికలో ఒక బలమైన అర్హత. తర్వాత మందు కొట్టేవాడు గాక సాత్వికుడును. ఏంటది? అమ్మో, ఈ 3 లేకుండా వచ్చే వాళ్ళని చూడాలి మీరు, ఎన్ని జగడాలు ఉంటాయో. ముక్కు మీద చెమట వచ్చినట్టు కోపం వస్తుంది. ఆ పీటర్ గారి ముక్కు మీద చెమటకి ఎన్నడూ కొరత లేదు. అట్టాగే ఇవన్నీ లేకుండా వచ్చే వాళ్ళ పైన జగడాల కొరత లేదు. తుమ్ముకు దగ్గరికి ఏమైనా అన్నావా సొర్రని అలుగుతాము, గట్టే అరుస్తాము, లోపలికి వెళ్తాము, రూమ్లో డోర్ వేసుకుంటాం, 3 రోజుల దాకా బయటకు రాం. జగడమాడని వాడిగా ఉండాలి, గొడవలు పెట్టేవాడిగా ఉండకూడదు. గొడవలు ఏమీ లేకుండా గొడవలు అసహించుకునేవాడిగా ఉండాలి. ఇవి అర్హతలయ్యా. తర్వాత అంటే డబ్బుని అస్సలు ఆశించిన వాడిగా ఉండాలి. డబ్బు 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 చేత పనులు జరగవు, ప్రార్థన చేత పనులు జరుగుతాయి. సరైనటువంటి విశ్వాసమైన ప్రార్థన చేత ఏ విధంగా సమకూర్చబడతాయి. డబ్బు చేత కాదు, ఆత్మ చేత నడిపించబడతాయి కార్యాలు. తర్వాత సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలు ఎలా ఉండాలా? వాడు కూర్చోమంటే కూర్చోాలా, లేవమంటే లేవాలా, మందిరానికి రారంటే రావాలా, ఇంటికి వెళ్దాం పదంటే రావాలా. మీరు వింటున్నారా? అంతేగాని చెట్టుకో పుట్టలెక్క ఈయన ఒక దిక్కుపోతే కొడుకులో ఒక దిక్కుపోవుడు ఇట్లా ఉండదు.
నిర్ణయాల విషయంలో కూడా ఇప్పుడు అట్టే జరుగుతుంది. పిల్ల బచ్చ పాస్ట్లో దిక్కు, పెద్ద పాస్ట్లో దిక్కు అట్ట ఉన్నారు. పిల్లల్ని స్వాధీనపరుచుకోగలిగిన వారై ఉండాలి. తర్వాత ఇంటి వారిని చక్కగా ఏలాలా. ఏలడం అంటే రూలింగ్, వాక్యానుసారమైన నియమాల చేత ఏలాలా. తర్వాత ఏలనేరకపోయిన ఎడల ఇంటి వారు చక్కగా ఏలకపోతే సంఘంలో డోర్ మూసుకొని కూర్చోవాలి. దే హ్యావ్ నో రైట్ టు స్పీక్ అవుట్, ఓపెన్ దేర్ మౌత్. వారు సంఘ పెద్దలుగా ఉండడానికి అనర్హులు, ట్రస్టీలుగా ఉండడానికి అనర్హులు, వారు ట్రెజరర్గా ఉండడానికి అనర్హులు, వారు దేనికైనా సరే అనర్హులు. కుటుంబాన్ని బాగుగా ఏలేవారే సంఘంలో ఏ కార్యాలయమైనా చేయాల. తర్వాత అపవాదికి శిక్షావిధి ఎట్లొచ్చింది? గర్వం వల్లే వచ్చింది. ఆ గర్వము చేత ఆ శిక్షావిధికి కారకుడగినట్లుగా వాడు ఉండకూడదు. అస్సలు కొత్తగా చేరినవాడు ఉండకూడదు. తర్వాత ఎస్, సంఘము బయట కూడా ఎలాంటి సాక్ష్యం ఉండాలా? మంచి సాక్ష్యం ఉండాలా. సంఘం బయట మంచి సాక్ష్యం ఉండాలంటే నువ్వేం చేయాలా? సంఘం బయటకు వెళ్ళాలా. సంఘం బయటకు వెళ్తే సాక్ష్యం ఎంత బయటపడుతుంది. ఇవన్నీ ముందు తెలిసి బాగుండి అనిపించిందా? సంఘములోన మంచి సాక్ష్యం ఉండాలా, సంఘం బయట కూడా మంచి సాక్ష్యం ఉండాలా. సంఘం బయటకు వెళ్తే నోట్లు ఉంచుతున్నారు, సంఘం లోపలికి వస్తే మాత్రం మెచ్చుకుంటున్నారు. ఎక్కడో తేడా ఉంది. నీతి విషయమై పోరాటం చేసేవారిని లోకం అంగీకరించదు. పర్వాలా, అది వేరే తిరుగుబాటు. కానీ ఇది ఫలముల రీతిగా వచ్చేటువంటి విషయమై తిరుగుబాటు చేస్తూ సంఘం వెలుపల కనుక, సంఘం వెలుపల మంచి సాక్ష్యం లేకపోతే రేపు పొద్దున ఎవరికి సువార్త చెప్తావు? ఎవరిని లోపల నడిపిస్తావు? కొత్తగా వ్యక్తిని క్రీస్తుకు నడిపించాలంటే బయట సంఘం వెలుపల ఒక మంచి పేరు ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి. సంఘం వెలుపలనేమో అందరూ గలీజ్ తిట్టు తిడుతారు మనల్ని. ఏ వేస్ట్, అసలు ఏ సాక్ష్యం లేదు, పేరుగా క్రైస్తవులు అదే తిడుతున్నారు. రేపు పొద్దున ఎవరికి వెళ్ళి మన సువార్త చెప్తాము? ఎవడు మన మాటను విని దేవుళ్ళకి వస్తాడు? తర్వాత మాన్యులై ఉండి ఉండక ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్, విశ్వాస మర్మాన్ని ఎరిగి దాన్ని గట్టిగా పట్టుకోగలిగిన వారై ఉండాలా. తర్వాత మరియు వారు మొదట పరీక్షింపబడలేదు. మొట్టమొదట వారు పరీక్షించబడాలి. దేని విషయంలో? అర్హతల రూపమైన సాక్ష్య విషయంలో పరీక్షించబడాలి. దే మస్ట్ బి టెస్టెడ్ ఫస్ట్ బిఫోర్ దే గివ్ ద ఓట్స్. వారు ఎన్నిక విషయమై ఓట్లు వేయడానికంటే మునిపే వారి విషయం వారు పరీక్షకు గురవ్వాలి. ఏ పరీక్షకి? ఒత్తిడి పరిస్థితులకు రావాలా, ఆ ఒత్తిడి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారో చూడాలి. గలిబిలి పరిస్థితులకు రావాలి, వారు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారో చూడాలి. అక్కడ తమను తాము నిలుపుకోగలిగి దేవుడి పైన ఆధారపడి గెలిచిన వాడే ఈ సంఘం యొక్క మూడో మెట్టైన ఎన్నికకు వస్తాడు. వాళ్ళు పరీక్షించబడకుండా రారు. పరీక్షించే అవకాశం దక్కాలంటే సహవాసంలో ఉండాలి. తర్వాత మరియు తప్పుడు అక్కడ వారు కనుక ఏ నింద లేకుండా అనిందులైతే అప్పుడు ఎన్నిక చేసుకోవాలయ్యా. కరెక్టేనా? ఎస్ సార్. మరొక చోట మరికొన్ని అర్హతలు ఉంటాయి. చూడండి, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మైక్. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించుము. yes, నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. yes, ఎవడైనా నిందారహితుడును. సేమ్ మళ్ళీ అవే వస్తాయి. మళ్ళీ క్వాలిటీస్ రిక్వైర్మెంట్ చెప్తారు. ఇవి ఉంటేనే ఎన్నుకోవాలి, ఇవి లేకుండా కాపరి ఉన్నాడంటే, ఇవి ఉండి కాపరి ఉన్నాడంటే అది భయపడవలసిన సంఘమే.
నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయములో నేరం మోపబడిన వాడై అవిధేయులుగా కాక విశ్వాసులైన పిల్లలు గలవారునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. అట్లాంటి వారిని పెద్ద అంటే ఏంటో తెలుసా? కాపర్లో కూడా పెద్దలు ఉంటారు, డీకన్స్ లో పెద్దలు ఉంటారు, ట్రస్టీస్ లో పెద్దలు. పెద్దలు అనేది ఒక ఫైనల్ స్టేజ్, అంటే వయస్సు రీత్యా వచ్చే స్టేజ్. ఆ 5 చెప్పేప్పుడు మీకు అర్థమయ్యేది చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి ముగిచ్చేస్తాం. అయితే కాపర్ ఎన్నుకోవడం గురించి చూస్తాము. అసిస్టెంట్ కాపర్ ఎన్నుకోవడం గురించి చూద్దామా? అసిస్టెంట్ పాస్టర్ ఎన్నుకోవాలా? అవి కూడా ఉంటాయి బైబిల్లో, ఉంటాయి. పౌలు గారు తిమోతిని కాపరిగా చేసిన తర్వాత అసిస్టెంట్ పాస్టర్ గురించి రాస్తాడు. చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగిప్పుము. తిమోతి చెప్తున్నాడు, ఓ తిమోతి పాస్టర్, అసిస్టెంట్ పాస్టర్ పెట్టుకోవాలనుకుంటున్నావా? ఇగో, నా వలన విన్న సంగతులను బోధించడంలో మంచి సాక్ష్యము కలిగి బోధింపదగిన వాడై ఉంటేనే ఈ పని చేయి. అలాంటి వాళ్ళకి అప్పచెప్పు. ఏవి? అసిస్టెంట్ పాస్టర్ పదవులు ఇవి. తిమోతి పాస్టరే, అతనికి తోడుగా ఉండి సహాయపడే అసిస్టెంట్ పాస్టర్ యొక్క విషయాల గురించి మాట్లాడు. నా కొడుకు నాకు అసిస్టెంట్ పాస్టర్గా కాదు, సాక్ష్యం కలిగి ఉన్నాడా? సంఘం ఎన్నుకుంటుందా? ఈ సాధ్యపడ్డాయా? పరిశుద్ధ బాప్తిసం జరిగిందా? ఓటింగ్ లేకుండా ఎట్లా వచ్చారు? క్రమము లేకుండా ఉండే సంఘంలో దేవుడు ఉన్నాడు అనుకుంటే అది మన కర్మ. అట్లా ఉండడు. మీటింగులు జరుగుతుంటే, బోధలు జరుగుతుంటే, అనుభవాలు ఉంటే, స్వస్థతలు జరుగుతుంటే, కొత్త రక్షించబడితే అక్కడ దేవుడు ఉన్నాడని పరిపూర్ణమైనటువంటి దేవుడి చిత్తం జరుగుతుంది అనుకుంటున్నారు. వర్తమానం వాళ్ళు అది చెప్పట్లేదు. మెసేజ్ నాట్ సేయింగ్ దట్. వర్తమాన ప్రకారంగా సంఘాలు కట్టే విధానం వేరు. ఇట్లనే సంఘాలు కడితే అసలు అక్కడ గర్వాంధులు కానీ స్వార్థప్రియులు ఎక్కడ కనబడకుండా కట్టబడే సంఘాలు ఏర్పడతాయి. అది ఎలా ఉంటుంది తెలుసా? ఆ సంఘము తమ తర్వాత తరాలకు ఈ పరిశుద్ధతను అధికమైన పరిశుద్ధతలోకి వెళ్ళినట్లుగా సిద్ధపాటు ఒక పునాదులు వేసిస్తారు. వాళ్ళు నాది అనరు, మనది మన వారిది అంటారు. ఈ నిర్మాణాలు జరగాల. ఇది తెలియకపోతే ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం మనం? ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం? నిన్న ఇక్కడ ఒక 4-5 రాశా. ఇవన్నీ ఎందుకంటే నువ్వు జ్ఞాన విషయంలో, విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి. దేవుని కుమారునికి సంబంధించినటువంటి ఆ పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత రావాలి. పరిచర్య ధర్మము జరిగించబడాలి. క్రీస్తులో మనం ఏకం కావాలి. ఏ యూనిఫైయింగ్ బాడీ కోసము ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇవన్నీ అన్ని సంఘాలకు తెలిసి అన్ని సంఘాలు ఇలాగే కట్టుకుంటే సంఘాలన్నీ వేరువేరుగా ముక్కలవ్వవు, అన్ని ఏకమై ఒక దేహంగా మలచబడతాయి. ఇది వర్తమాన ప్రకారం దేవుడు మన యుద్ధం నుంచి కోరుకున్నది. ఇట్లాగే 5 పరిచారిక వర్గాల సంఘాలు కట్టబడాలి. 5 పరిచారిక వర్గాలు అంటే ఏం చెప్తారు? ఏముంటుందిలే, పాస్టర్ అంటే ఇది, అపోస్తులు అంటే ఇది అని అనుకుంటారు. కాదు. ఇది దగ్గర 90% సంఘాలని ముక్క చిక్కలు చేసే వర్తమానం ఇది. వారి పరిచర్యల్ని వారే పరీక్షించుకొని ఇంతకీ మేము వెళ్తామంటావా అనుకునేటువంటి ప్రశ్నించే వర్తమానాలు ఇవి. నిద్రపోయే వర్తమానం కాదు, బద్దలు కొట్టే వర్తమానం. పరిచర్యలు కడదామయ్యా. ఇలాగ లేని పరిచర్యల గురించి ప్రార్థన చేద్దాం. సరిచేయబడినట్లుగా మనం ఆశిద్దాం. కానీ వర్తమాన ప్రకారంగా ఈ పరిచర్యలు కట్టుకుంటూ ముందుకెళ్ళిపోదాం. గాడ్ బ్లెస్ యు. దీవించింది కాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆల్మోస్ట్ హైదరాబాద్లో చెప్పిన విషయాలు మనం రిపీట్ చేసినట్టు అయింది. కొత్త విషయాలు ముందుకు అడుగు వేయడానికి అవకాశం దొరకలే. దేవుడి చిత్రం బట్టి ముందుకు సాగిపోదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉంటే సహోదరులు రూబెన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి
నిన్న నేడు నిరంతరం ప్రభా ఒకే రీతిగా ఉన్నటువంటి సర్వశక్తి వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభా. గడిచిన ఉదయకాలం మొదలుకొని ప్రభా ఇక సాయంకాల సమయం వరకు మమ్మల్ని అందరినీ సజీవంగా ఉంచి ప్రభా మరొకసారి నీ సన్నిధిలో ప్రభా నీ సజీవమైనటువంటి మాటలను మాకు వినిపింపజేసినటువంటి దేవమా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభా. దేవ మరొకసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉంటున్నాము. 5 పరిచర్య వర్గములను గురించి ప్రభా ఒక రాత్రికాల సమయంలో మాట్లాడి ఉంటున్నాం. అదే రీతిగా ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ యొక్క కాపరి వర్గం గురించి కూడా మనం మాట్లాడి ఉంటుండగా ప్రభా ఈ యొక్క క్రీస్తు యొక్క శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు కావలసినటువంటి స్థితిని స్వారూప్యంని ప్రభా మా ముందుంచినటువంటి దేవుడు ప్రభా. దేవా దాన్ని మేము కలిగి ఉండటకు ప్రభా ఈ యొక్క ప్రభా నీ యొక్క సంఘంలో మేము ఏ విధంగా ఉండి ఉంటున్నామో ప్రభా మా స్థితిని ప్రభా నీ వర్తమానంలో చూపించినటువంటి దేవుడానికి స్తోత్రాలు. దేవా ఇవి అనేకమైనటువంటి సంఘాలు ప్రభా ఆ విధంగా లేక ప్రభా నిన్ను కలిగి ఉన్నామన్నటువంటి భ్రమలో ప్రభా ఇవి ఉంటుండగా దేవానికి స్తోత్రాలు. మాకైతే ఆ స్థితి లేకుండా ప్రభానికి స్తోత్రాలు. నీలో మమ్మల్ని ఇంకా అభివృద్ధి చెందుటకు ప్రభా నీ కృపణిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంకా దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. కాపరి ఏ విధంగా ఉండాలో ప్రభా ఇక పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసము ఖచ్చితంగా పొంది ఉన్నవాడై ఉండాలని ప్రభా. దేవా అదేవిధంగా ప్రభా ఒక అతీతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి వాడుగా ఉండాలని ప్రభా. దేవా నువ్వు మాట్లాడినటువంటి దేవుడు వహించినావు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతిదీ కూడా ప్రభా నీ యొక్క వాక్య ప్రకారంగా జరుగుతున్నట్లు నీ కృపణీయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా మేము అనేక విషయాల్లో ప్రభా తప్పిదమ్ములుగాను ప్రభా ఇక మాలో అనేకమైనటువంటి ప్రభా లోపాలుగా ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ప్రభా సరిచేసుకున్న వారిగా ఉంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అతడు కుటుంబాన్ని బాగుగా ఏలువాడై ఉండాలని ప్రభా. దేవా మంచి సాక్ష్యం ఇతరులు ఏమిటా ప్రభా మంచి సాక్ష్యం కలిగి ఉండాలని ప్రభా. ఇక అనేక విషయాలను ప్రభా మా ముందుంచినటువంటి దేవుడు వహించున్నారు కనుక ప్రభా ఇక ప్రతి దాంట్లో ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. దేవారాజానికి స్తోత్రాలు ప్రభా. మేము ఆ విధంగా కలిగి ఉంటాము ప్రభా. ఇక కలిగి ఉన్న దాన్ని మేము గట్టిగా పట్టుకున్నట్టు నీ కృపణీయమని ప్రార్థిస్తా ఉంటాం. ఆ విధమైనటువంటి పరిచర్యలో ప్రభా మమ్మల్ని ముందుకు కొనసాగింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. ఈ ధన్యతను బట్టి ఈ భాగ్యమును బట్టి ప్రభా ఏమిచ్చి కూడా నీ రుణము తీర్చలేము ప్రభా. దేవా మేము అయోగ్యులమైనప్పటికీ ప్రభా ఏమి తెలియని వారమైనప్పటికీ ప్రభా ఇగో దేవానికి వందనం స్తోత్రం. నీ మర్మయుక్తమైనటువంటి సంగతులను ప్రభా అలనాడు ప్రభా ఏమి తెలియనటువంటి నీ కాపర్లకు ఏ విధంగా బోధించి ప్రభా విశ్వాసులను బలపరిచినటువంటి రీతిని చూసి ఉంటున్నాము ప్రభా. ఈ సమయంలో కూడా అదే రీతిలో ప్రభా నీ యొక్క బయలుపాటులో నీ ప్రత్యక్షతను ప్రభా మా సంఘ కాపరికి మీరు ఇచ్చి ప్రభా అదే రీతిలో మమ్మల్ని కూడా పోషింపజేస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఇది కడమట్టుకు కూడా ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో ఆ బెరియా పట్టణస్తులు ఏ విధంగా అయితే నీ లేఖనాలను సరిగా ఉన్నాయో లేవో ప్రభా చూసి ఉంటున్నారో ప్రభా అలాంటి ప్రత్యక్షతలు మేము కూడా ప్రతిదీ చూసినప్పుడు అలాంటి సిద్ధపాటుతో ప్రభా మేము ముందుకు వెళ్ళే భాగ్యం నీకున్న మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇగో అనేక మార్లు ప్రభా నీకు స్తోత్రాలు వీటన్నిటి తెలియకుండానే ప్రభా ఇగో అనేక మార్లు ప్రభా ఇగో యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా. ఆ లక్షణాలను మేము చూడకుండానే ప్రభా గడిచిన కాలంలో అనేక తప్పిదముల్లో ప్రభా పాలిభాగస్తులుగా అయినాను ప్రభా. మమ్మల్ని మన్నించమని క్షమించమని ప్రార్థిస్తాము. ఇక తిరిగి అది మేము పునరుత్వము చేయకుండా ప్రభా ఇక లేఖనాల్లో అది ఒదిగి ఉన్నదా లేదా ఆ విధంగా కలిగి ఉన్నదా లేదని ప్రభా దాన్ని చూసేటువంటి ధన్యతను భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తాము. అలాంటి ప్రత్యక్షతతో కూడినటువంటి ప్రభా ఆత్మ ప్రత్యక్షతని కూడా మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తాము ప్రభా. యేసయ్యానికి వందనం స్తోత్రాలు. మా నిజమైనటువంటి బోధకుడు మా పరిశుద్ధాత్ముడు నీవు గనుక ప్రభా. మా నిజమైనటువంటి కాపరివి నీవు గనుక ప్రభా. నిన్ను వెంబడించేటువంటి గొర్రెలుగానే మేము ఉండటకు సహాయం దయచేయండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఇక విన్నటువంటి దాని ప్రకారంగా మేము ఇక్కడ ఉన్న వారందరం ప్రభా జీవించినప్పుడు సహాయం దయచేయండి. మాలో అనేక మందిలో ప్రభా అనేక తప్పిదములు ఉండి ఉంటున్నాయి ప్రభా. ఇక నాలో తప్పిదము లేదంటే ప్రభా నేను అబద్ధికుని మోసగానే ఉంటున్నాను కనుక ప్రభా మేము ఇక్కడ ఉన్నటువంటి వారందరము మోసగాలము అబద్ధికులము ప్రభా పాపులమైనప్పటికీ ప్రభా ఇక మా పరమ తండ్రిగా మా పరమ బోధకుడుగా మా గొప్ప కాపరిగా ప్రభా నువ్వు మమ్మల్ని సమకూరుస్తూ దాన్ని సరిచేయడానికి కృపనిస్తూ స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి విషయంలో మేము ఎక్కడ బలహీనము ప్రభా అక్కడ మమ్మల్ని
మమ్మల్ని బలపరిచి దేవుడు కనుక ప్రభా ప్రతి దాంట్లో నీ యొక్క శక్తిని బలాన్ని పొందుకునేటువంటి శక్తివంతులుగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తాం. ప్రభా నీకే వందనం స్తోత్రాలు ప్రభా. విన్నటువంటి కొద్ది మాటలను ప్రభా నాలో మాలో ఫలింపజేసి ప్రభా ప్రతిది కూడా ప్రభా నీ సంఘంలో ప్రభా మర్యాదకరంగా క్రమంగా జరుగునట్లు ప్రభా దేవా మీరే కృప చూపమని ప్రార్థిస్తాం. ఎందుకంటే ప్రభా మేము ఏలితే మేము ప్రభా మేము చేస్తే ప్రభాది కొంత మట్టుకే కానీ ప్రభా మీరు అధ్యక్షత వహిస్తే మీరు ఆహ్లం మట్టుకు ప్రభా నీ సాక్షులుగా మేము నిలవబడతాం. నీ కార్యములను చూసేటువంటి వారిగా ఉంటాము కనుక ప్రభా ఆ విధంగా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మీరు నడిపింపజేయమని ప్రార్థిస్తాం. మా స్వనీతి చొప్పున కానీ మా సొంత ఆలోచన చొప్పున కానీ ప్రభా ఇక్కడ ఏ కార్యం జరగకుండా ప్రభా కేవలం నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ప్రతిదీ జరిగించమని ప్రార్థిస్తాం. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభా మత్తయికి ఏ విధంగా అయితే ప్రభా చిట్టీలు వేసుకుని ఎన్నుకునేటువంటి స్థితిని చేసి ఉంటున్నామా ప్రభా అది లోకంలో ఉన్నటువంటి మనుషులకు సరిపోతుంది కానీ ప్రభా పరిశుద్ధమైనటువంటి దేవాది నీ యొక్క ప్రభా సంఘానికి తగదు కనుక ప్రభా నీ స్తోత్రాలు. ఆ విధమైనటువంటి స్థితి కాకుండా పౌలు వలె ప్రభా నిలబడి శక్తిమంతులుగా ప్రభా మీరు నిలవబెట్టమని ప్రార్థిస్తాం. అలాంటి వాక్తాత్పర్యంతో ప్రభా మీరు ముందుకు కొనసాగింపజేయమని ప్రార్థిస్తాం. మీరే దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. అనేకమైనటువంటి ఇంకా ఎన్నో సంగతులను వివరించి ఉండగా ప్రభా ఇంకా దేవాదాన్ని మేము ప్రభా యేసయ్య ప్రతిదీ కూడా మర్చిపోకుండా మరొకసారి దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ప్రభా దాని ప్రకారంగా జీవించేటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపాటు చేయమని ఇది రాకడ ఆలస్యం అయితే మరొకసారి ప్రభా మేము అక్కడ కలుసుకొని ఆనందించేటువంటి ధన్యతను భాగ్యంను మరొకసారి సినిమాను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మహాపరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా 5 పరిచర్య వర్గాల గురించి వాటిని మేము గ్రహించడం ద్వారా ఏ ఏకత్వాన్ని అయితే పొందుతామో క్రీస్తునకు మీకు కలిగిన అదే సంపూర్ణమైన సంపూర్ణతను పొందుకుంటామో దాని గురించి మాకు బోధిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. మాకంటే ముందున్నటువంటి తరాలు దీన్ని నెలకొల్పడంలో ఎలాగూ తడబడి ఉన్నారో మేము అలాగూ చేయకుండా నీ వర్తమాన సంబంధమైనటువంటి ఆ లేఖనములపైనే ఇవి కట్టబడులాగున దయచేసి మాకు శక్తిని అనుగ్రహించండి ప్రభు. మాకు మార్గాలు తెరవమనియు మా పరిచర్యలో మాకంటూ మీరు నియమించిన గమ్య స్థానాలు మేము చూస్తుండగా నీ ఆత్మ లేకుండా మేము ఈ కార్యాలు చేయలేం తండ్రి. నీవే మమ్మల్ని బలపరచండి ఆయన. ఈ చిన్న సంఘాన్ని ప్రభు మీరు ఎంతగానో ప్రేమించి ఈ ప్రత్యక్షతలు మీరు బయలుపరిచి సార్వత్రిక వధువు సంఘాన్ని నిజంగానే మీరు సంస్కరించాలని ఈ గడియ వర్తమానం గుండా వచ్చిన సంపూర్ణ బయలుపాటు ద్వారా వీటన్నిటిని సరి చేయాలని మీరు ఇష్టపడుచున్నందుకు మీకు వందనాలు తండ్రి. ప్రజలకు నాయన ఈ యొక్క చిన్న నీటి బొట్టే కనబడుతున్నది కానీ ఒక దినాన ఇది ఒక పెద్ద ప్రవాహంగా మలచబడబోతుందన్న విషయాన్ని చూడగలిగే కన్నులు ధన్యములై ఉన్నవి. దయచేసి నీ యొక్క పెద్ద నాయన ఆ కృపలో నీ యొక్క గొప్ప వాత్సల్యంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ యొక్క గొప్ప మహా ప్రణాళిక అయినటువంటి ఈ గొప్ప ప్రణాళికలో మమ్మల్ని చిన్న పావులుగా వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నాం. దయచేసి సాక్ష్యం చెప్పిన కుమార్తెను జ్ఞాపకం చేసుకుని ప్రార్థించినటువంటి ప్రార్థనావసరత కోరిన కుమారుడు యొక్క కుటుంబాన్ని కూడా మీరు రక్షించండి. అటువైపున నాయన మందిరం కోసమే మేము చేయాలనుకున్నటువంటి ఆ ఏర్పాట్ల విషయంలో నీ కృపను ఏర్పాటు అవ్వాల్సినటువంటి సమకూర్చబడవలసినటువంటి ఆ సరుకుల విషయంలో కృప చూపండి నాయన. ఈ మందిరంలో ఆ బీటలు వాస్తున్న గోడల విషయమే కూడా కృప చూపండి. జరగనై ఉన్న ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండి ఆ పదార్థాలు పెట్టబడ్డానికి ఎవరైతే ప్రేరేపించబడ్డారో ఆ ప్రేరేపించబడిన కుమారుని కుమార్తెను ఆ యొక్క తయారు చేసిన వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభుని యేసుక్రీస్తు నామములో ఆ పదార్థములన్నీ పరిశుద్ధపరచబడును గాక. కృప చూపమనియు ఈ సంఘమును ఈ సహవాసమును మరింతగా బలపరచమని నీ యొక్క ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలో మరింత లోతైన విషయాల్లోనికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళమని నీ చిత్తమును బట్టి నీ ప్రియమైన పనులు తిరిగి చేయబోతున్నటువంటి వారి తిరుగు ప్రయాణాల్లో కూడా తోడుగొండి కాచి కాబట్టి భద్రపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.